Good morning, everybody. ఈ రోజు వీడికి డెలివరీ అవ్వాలనుకుంటాను. డెలివరీ అయింది, కానీ బిడ్డ పుట్టగానే చనిపోయాడు. ఈ విషయం ఆమెకు తెలుసా? లేదు, ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. ఏంటి ఈవిడికి కవల పిల్లలు పుట్టారా? అవును. ఆమెకు తెలుసా? ఇంతవరకు స్పృహ రాలేదు. స్పృహ వచ్చాక చెప్పాలి. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. షీలా. డాక్టర్. ఈ కవల పిల్లల్లోంచి ఒక పిల్లాన్ని ఆ గదిలోకి షిఫ్ట్ చేయి. వాట్ నాన్సెన్స్? కాదు, కామన్ సెన్స్. ఒక పేద రిక్షావాడు ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచగలడు? ఒకడు దరిద్రుడైనా ఇంకోడైనా రాజాలా బతకని. షిఫ్ట్. ఓకే డాక్టర్. సార్ మీరు మహాత్ములు, అందుకే మీరు చికిత్స చేసే విధానం అందరికీ అర్థం కాదు. గొప్ప చికిత్సే, వాళ్ళకి తెలిస్తే చేస్తారు సన్మానం. డాక్టర్ మూర్తి, భార్యలకి ఏం తెలుసు, భర్తల మేధస్సు. మీరు మేధావులు, మీరు అర్థం చేసుకున్నారు. మనం ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాం? రోగి ఆరోగ్యంగా ఉండాలి అని. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అదే నా పద్ధతి. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం. నా పేరేంటి? నాకేం గుర్తుకు రావడం లేదు, చెప్పండి ప్లీజ్. సమ్ ప్రాబ్లం. నాకేం గుర్తుకు రావడం లేదు. ఎవరిని? ఈ అమ్మాయి ఆ అమ్మాయిగా బీచ్ లో స్పృహ లేకుండా పడి ఉంటే తీసుకొచ్చిన అమ్మాయి. నాకేం గుర్తుకు రావడం లేదు. నేనెవరిని? నా పేరేంటి? నా పరిస్థితి ఏంటి? ప్లీజ్ డాక్టర్. నీ రూమ్ నెంబర్ అంతా 9. లోపల ఏమైనా కెమెరా జరుగుతుందా? వెళ్ళు నీ రూమ్ లోకే. గుడ్ మార్నింగ్. అందంగానే ఉంది. ఇడియట్. నేను భరించలేకపోతున్నాను డాక్టర్. నా తల పగిలిపోతుంది. నా తల పగిలిపోతుంది డాక్టర్. జరిగిన ప్రమాదం వల్ల మీకు జ్ఞాపక శక్తి పోయింది. మీకు అమ్నీషియా వచ్చింది. బట్ డోంట్ వరీ, త్వరలోనే కోలుకుంటాం. సరే డాక్టర్, నాకు జ్ఞాపక శక్తి పోయింది, కానీ ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను గుర్తుపట్టే వాళ్ళు లేరా? ఇంతవరకు నన్ను చూడడానికి ఎవరు రాలేదు. ఈ అనాథ బ్రతుకు కంటే చావేనయ్యం డాక్టర్, చావేనయ్యం. నాకు బ్రతకాలని లేదు, నాకు బ్రతకాలని లేదు. నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఐడియా. అరే ఏంటండి ఇది? సారీ సారీ, ఇప్పుడు చూపిస్తా నా తడాఖా. నేను అదరగొడతా. శాంతించు మై డియర్, శాంతించు. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నౌ నో ప్రాబ్లం. నువ్వెవరు, ఎక్కడుంటావు, నీ పేరేమిటి అన్ని తెలిసిపోయాయి. ఇంతకు ముందే నీ పతిదేవుడు ఇక్కడికి వచ్చారు. హస్బెండ్? నా హస్బెండ్? నీ ప్రియాతి ప్రియమైన భర్త గారు. లేదు, నాకేం అర్థం కావడం లేదు. నాకు పెళ్ళైందా? నీ పేరే నీకు గుర్తులేనప్పుడు నీకు పెళ్లి భర్త ఎలా గుర్తుంటారు? నీకు పెళ్లి అయిపోయింది. అంతేకాదు, పెళ్లి తర్వాత జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి. డాక్టర్ మీరేమంటున్నారు? సావిత్రి అనడం వినడం తర్వాత అయ్యో భర్త ఈ గురించి నాకు అన్ని విషయాలు చెప్పాడు, నేను ఆవిడతో చెప్పాలి. అందరూ బయటకు వెళ్ళండి, ఇంక్లూడింగ్ యూ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందరూ బయటకు వెళ్ళండి. సిస్టర్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? అది నేను అతనికి కొన్ని అవసరమైన మందులు తాగడానికి బయటికి పంపించాను. సాయంత్రం 5 వచ్చేస్తాడు. కానీ ఆయన ఇంతకాలం నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? అతను నిన్ను అపార్థం చేసుకున్నాడు. అంటే నువ్వు ఎవరితో లేచిపోయావని ఆ బాధతోటి సిగ్గుతోటి అతను ఎవరికి కనపడకుండా ఓ గదిలో ఉండిపోయాడు అంతే. కాదు కాదు, అది కాదు. ఆ తర్వాత మనస్సాక్షి అతను నిద్ర లేపింది. నీ భార్య లాంటిది కాదు, సతీ సావిత్రి లాంటిది, ఎన్నటికీ అలాంటి పని చేయదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి ఉంటుంది అని. అంతే. ఒకటి తర్వాత రెండోది, రెండో తర్వాత నాలుగోది, నాలుగో తర్వాత ఆరోది, ఇలా సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగాడు. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు. లేదు లేదు, నాకేమీ గుర్తుకు రావడం లేదు. నో ప్రాబ్లం. నిదానంగా అన్ని నీకు తెలుస్తాయి ఆశ. ఆశ? ఇందాక మీ ఆయన్ని నా పేరుతోటే పిలిచాడు. పాపం నీ పరిస్థితి చూసి ఆ పిచ్చోడు ఎలా ఏడ్చారంటే కుడి కంట్లోంచి కృష్ణ, ఎడం కంట్లోంచి గోదావరి పారేంటానము. డాక్టర్ మూర్తి ఇలా రైనరా, నువ్వు చూసావు కదయ్యా. పాపం ఈ భర్త ఈ గురించి ఎలా ఏడ్చాడో చెప్పు. ఏ భర్త? ఎవరి భర్త? అదే నల్ల ప్యాంటు తిరిగిన కొట్టు వేసుకుని అలా మాట్లాడుతున్నాడు. నువ్వు చూసావు ఎంత బాధపడ్డాడు, ఎంత ఏడ్చాడు కూడా. చూసావా సార్? అతని బాధ చూసి పాపం ఇతని కళ్ళలో నీళ్ళు ఇంకా ఆగలేదు. యూ కెన్ గో ఆన్ రిలాక్స్. థ్యాంక్ యూ సార్. ఇదిగో తీసుకో. ఇదేమిటి? కొత్త చీర. మీ ఆయన నిన్ను హాస్పిటల్ బట్టల్లో చూసి చాలా బాధపడ్డాడు.
అందుకే కొత్త చీర కొనుక్కొచ్చాడు. నువ్వు ఈ చీర కట్టుకుని అందంగా అలంకరించుకుని తయారైపో. అతను సాయంత్రం 5 గంటలకు వచ్చి తీసుకెళ్తాడు. తీసుకో, రెడీ అతను వచ్చేస్తాడు. ఏంటి నోర్మే? చూడు, ఆ అమ్మాయి కొత్త చీర కట్టుకుని బయటికి రాగానే వద్దు సార్, నేను అలాంటి చేయలేదు. డాక్టర్ దయానంద్ గారు, వాడి మెదడు మట్టి ముద్దతో తయారైంది. డాక్టర్ గారు ఆ అమ్మాయిని ఇక్కడ వరకు ఫోటో తీయమని అంటున్నారు. అంటే ఇది కాదు, క్లోజప్ క్లోజప్. నిన్ను వదలను, నిన్ను వదలను, నిన్ను వదలనే వదలను. ఏమిటి ఎప్పుడు ఎక్కడ అంటూ చొప్పదండు ప్రశ్నలు వేకు. అమ్నీషియా పేషెంట్ కి నయం అవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చెప్పు. 50-50. ఒక్కోసారి చెప్పలేం కూడా. ఎగ్జాక్ట్లీ. ఇంతవరకు ఆమెను కలవడానికి ఎవరూ రాలేదు. ఒకవేళ జ్ఞాపక శక్తి తిరిగి రాలేదనుకో, అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఆ విషయం తర్వాత. కానీ 5 గంటలకు ఆమె భర్త భర్త అని అడిగితే ఎవరిని ఆమెకి భర్తగా చూపిస్తారు? నో ప్రాబ్లం డార్లింగ్. ఉన్నాడు ఒక పిచ్చోడు. చూడన్నా, దేవుడు దండం పెట్టు, దండం పెట్టు. నమస్తే. అమ్మ కూడా దండం పెట్టు, దండం పెట్టు. తలాలు తీసుకో, తీసుకో. వెరీ గుడ్. ఆనంద్, ఆనంద్, ఆగు ఆగు ఆగు. నేను మీ ఇంటికి వస్తున్నాను. ఏంటి విషయం? డాక్టర్ దయానందన్ నేను రమ్మన్నారు ఇప్పుడే, వెంటనే. సారీ డాక్టర్ దయానంద్, మీరు మీ దయని మీ దగ్గర ఉంచుకోండి. నన్ను మాత్రం నీళ్ళలో ముంచకండి. నేను ఈ నాటకాలు ఆడలేను. అరే, అసలు నువ్వేమంటున్నావు? సుప్రీంకోర్టు జడ్జిలాగా తీర్పు చెప్పేశావు. నేను ఒక వెధవని, అనవసరంగా ఆమెతో నీకు మొగుడున్నాడు, సాయంత్రం 5 గంటలకల్లా నేను తీసుకెళ్తానని చెప్పాను. ఇప్పుడు నేను ఎవరిని తీసుకెళ్ళి ఆవిడ ముందు నిలబెట్టను. మీరు ఏమన్నా చేసుకోండి, వాటితో నాకేంటి సంబంధం? నన్నెందుకు మీరు బలిపోసం చేయాలని చూస్తున్నారు? చూడు ఆనంద్, నువ్వు బలిపశువు కాదు, తండ్రివి. నీకు కొడుకు కూడా ఉన్నాడు. అయితే కానీ నీకు భార్య కూడా లేదు. అయితే అందుకే వ్యవహారం ఫిక్స్ అవుతుంది. అరే ఊరుకోండి సార్, నన్ను పిచ్చివాడిని చేయకండి. ప్రపంచంలో ఎన్నో బంధుత్వాలు ఉంటాయి. అసలు ఈ భర్త పాత్రనే ఎందుకు ఎంచుకున్నారు? అన్నగా కూడా నటించొచ్చుగా. ఆ విషయం బంధుత్వాల గురించి కాదు, క్యారెక్టర్ గురించి. డాక్టర్ మూర్తిని తీసుకో, చూడటానికి పెద్ద మనిషిగా కనపడతాడు. నేను అమ్మాయికి ఈ విషయం గొప్పగా చెప్పి ఇతని దగ్గర పెట్టాను. బేబీ, ఇతని దగ్గర పని నేర్చుకో అన్నాను. కానీ మూర్తి ఏం చేశాడు తెలుసా? ఆ బేబీ కడుపులో ఇంకో బేబీ పెరిగేలా చేశాడు. ఇక వీరి గురించి చెప్పాలంటే మాటలు లేవు. మూర్తి గారికి స్వయాన పెద్దన్నగారంటే నమ్ము. కానీ నువ్వు అలా కాదు. నువ్వు భర్తగా ఉండమన్నా నీ మంచితనంతో. మీరు మీ మంచితనాన్ని మీ దగ్గర ఉంచుకోండి డాక్టర్ బాబు. నేను మీ పొగడ్తలకు పడిపోయేవాడిని కాదు. వెళ్ళండి, ఇంకా వెతుక్కోండి. మిస్టర్ ఆగో. నీ అంత స్వార్థపరుని నేను ఇంతవరకు చూడలేదయ్యా. నువ్వు ఆ మాట చెప్పు. ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది నువ్వేగా? అవును. అది దాంటమేంటి? జవాబు చెప్పు. ఆ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు? పాపం అమ్మాయి స్ప్రోలేని పరిస్థితుల్లో సముద్ర పొడ్డున పడుంది. ఆ పోనీలే అని మీ దగ్గర తీసుకొచ్చాను. అయితే ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేసుగా. 9 మేళ్ళు మా హాస్పిటల్ జాయిన్ చేసావు చెప్పు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఎక్కువ పడుగుతారు. అందుకని మళ్ళీ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే నా సంతకం అడుగుతారు. ఒక్కో అమ్మాయికి ఏదైనా అయిందంటే పోలీస్ కేసు అవుతుంది. ఇక నా మెడకు ఊరి తగిలిస్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది. నీ మెడకి ఉరి తగలకూడదని మా అందరి మెడకి ఉరి తగిలించాలని చూస్తావా? నేను చట్టాలన్నీ పక్కన పెట్టి నీ కోసం ఆ అమ్మాయికి మేజర్ ఆపరేషన్ చేశాను. ఇంకా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాను. మా కోసం ఈ మాత్రం చిన్న సాయం చేయలేవా? నేనేం చేయగలను? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు, కానీ నువ్వు తలుచుకోవడం లేదంతే. ఒక మనిషిగా పుట్టి పోజు కొడితే సరిపోదు, మనసు లోపల మానవత్వం కూడా ఉండాలి. ఎవరి దగ్గర మానవత్వం ఉండదో అతను మనిషి కాదు, జంతువు. తన బాధ్యతల నుంచి తప్పించుకు తిరిగేవాడు పిరికివాడు అవుతాడు. పిరికివాడు. నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు. నీకు జీవితం యొక్క విలువ తెలియదు. ఇతరులకు సహాయపడడం చేతకాడు వాడి. సమస్యలు ఎదుర్కొనే ధైర్యం లేని వాడివి. నీకు జీవితం యొక్క విలువ తెలియదు. ధైర్యం లేని వాడివి.
కోడ్ బటన్ సరిగా పెట్టుకో రౌడీలాగా ఏంటిది ఆశా ఆనంద్ ఆనంద్ నీ భర్త మీ ఆవిడ ఇప్పుడు పూర్తిగా కోలుకుందయ్యా నో ప్రాబ్లం లేదు, గుర్తుకు రావడం లేదు. ఇతను ఎప్పుడు చూసినట్లయితే చూడండి, ఎలా దొంగ చూపులు చూస్తున్నాడు. ఇతని మనసులో ఏదో ఉంది. పదే కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇతని కళ్ళు దొంగకోడని కొట్టే వాళ్ళకే ఉన్నాయి. నేను పొద్దున్నే అడిగాను, ఏమయ్యా నువ్వు నాశ అంటున్నావు, రేపు ఇంకొకడు వచ్చి నాదయ్యా నాశంరా నా గజాల అంటే నా పరిస్థితి శంకరగిరి మాన్యాలు అవుతుంది అని నువ్వు నేను చెప్తాను. అప్పుడు ఇతను నా మనసు కదిలించేలా ఒక్క మాట చెప్పాడు. ఆ దెబ్బతో నేను ఇతను నమ్మేశాను. అరే నువ్వు మాట్లాడమేంటో ఆ సీక్రెట్ విషయం నువ్వు నాతో చెప్పావు కదా, అది మళ్ళీ చెప్పు ఒకసారి. పాపం ఇందాక దొంగనావు కదా, అందుకని కాస్త నర్వస్ అయ్యాడు. నేనే చెప్తాను. నాతో ఏమన్నాడంటే, డాక్టర్ గారు మా ఆవిడికి ఎడం తొడ మీద ఒక నల్లటి మచ్చుంది అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, ఈ భార్యకి సంబంధించిన ఈ రహస్యం భర్తకి తప్పించి ఇంకెవరికి తెలుస్తుంది అన్నాడు. ఈ దెబ్బతో నాకు దెమ్మ తిరిగిపోయింది. డాక్టర్ చెప్పు ఆశ. నేను నా గదిలోకి వెళ్ళి చూసొస్తాను. ఇతని మాటలో ఎంత నిజం ఉందో మీరు ఇతని వెళ్ళనివ్వకండి. ఒకవేళ ఇతను చెప్పింది అబద్ధమైతే మీరు ఈ ఫ్రాడ్ని పోలీసులకు అప్పగించండి. జీవితాంతం ఊచ లెక్క పెట్టు గడిపేస్తాడు. నువ్వేం భయపడకు, నో ప్రాబ్లం. ఆపరేషన్ చేసేటప్పుడు నేను ఆ పుట్టుమచ్చ చూశాను. డాక్టర్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, అందరూ ఇబ్బంది పడతాం. నేను చేస్తున్నది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఏమై విషయంలో ఇదే కరెక్ట్. పద. ఏమైంది? పుట్టుమచ్చ లేదుగా, ఇతన్ని పోలీసులు పట్టించేద్దామా? పోలీస్ పోలీస్. నో డాక్టర్, ఇతను చెప్పింది నిజమే. ఈజ్ ఇట్? అంటే ప్రాబ్లం సాల్వ్డా? శుభాకాంక్షలు, నువ్వు భర్త అయిపోయావు. మీ భర్త నీకు దొరికాడు, మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోండి బయటండి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. 1 సెకండ్ డాక్టర్. ఆనంద్, మీ పర్స్ ఇవ్వండి. పర్సా? జస్ట్ గివ్ ఇట్ టు మీ. ఓన్లీ 1000 రూపీస్. ఓన్లీ 1000 రూపీస్. సిస్టర్. ఎస్ మేడం. ఈ డబ్బు తీసుకోండి. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీరందరూ పంచుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇదిగోండి. వెళ్దామా? పద. ఇంటద్దు కట్టడానికి నేను 1000 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. ఇవిడ మహారాణిలో టిప్ ఇచ్చేసింది. ఇవిడ ఎలా భరించాలి? డబ్బు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు నిజం చెప్పకు. చెప్పేవో ఆత్మహత్య చేసుకుంటుంది, ఆ నేరం నీ మీద పడుతుంది. అది కాదు. ఆనంద్ పద. గో విత్ యువర్ వైఫ్. గాడ్ బ్లెస్ ద కపుల్. కథ అయితే మీరే మొదలెట్టారు డాక్టర్, కానీ దాని క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలుసా? నాకేమీ గుర్తు రావడం లేదు. ఇంటిని ఇంతవరకు చూసినట్టే లేదు. ఇంట్లో ప్రతి వస్తువు నాకు కొత్తగానే ఉంది. ఈ ఫోటోని మనం ఎప్పుడు తీయించుకున్నాం? నాకేం తెలీదు. ఏంటి, మీకు తెలీదా? నా ఉద్దేశం మన ఫోటో ఎప్పుడు దిగామో నాకు గుర్తులేదు. సరే, ఈ విషయం చెప్పు. ఫోటోలో నువ్వు అందంగా నవ్వుతూ కనపడుతున్నావు కదా, కానీ నేనేంటి మొహం మార్చుకున్నాను? చెప్పు.
గుర్తొచ్చింది. ఫోటో తీయడానికి నువ్వేవో కొత్త చీరలు కావాలని అడిగావు. నేను వద్దు, మన ఇంట్లో చాలా చీరలు ఉన్నాయి కదా, కట్టుకో అన్నాను. ఆ విషయంలోనే ఈ కోపం వచ్చింది. చంటి పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఎక్కడి నుంచి? ఇంట్లో పిల్లాడన్నాడా? ఆ, మనకి పిల్లాడు కూడా ఉన్నాడా? చెప్పు, నేను ఒక పిల్లాడికి తల్లినా? ఏమో, నేను మాత్రం తండ్రినే. చూడు, నేను యాక్సిడెంట్ అన్ని మర్చిపోయిండొచ్చు, కానీ ఒక బిడ్డకు తల్లినన్న సంగతి ఎలా మర్చిపోగలను? నాకేం అర్థం కావడం లేదు. Oh God, నాకు పిచ్చెక్కేలా ఉంది. నా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. సరే, ఒప్పుకుంటాను, నేను బాబుని మర్చిపోయిండొచ్చు, కానీ బాబు నన్ను మర్చిపోలేడు కదా. నేను ఎత్తుకున్నా కూడా ఏడుస్తున్నాడేంటి? వాడికి ఆకలేస్తుందేమో. నేను ఇప్పుడే వస్తాను. ఏడో కన్నా, మా బాబుకి ఆకలేస్తుందా? ఒకే నిమిషం, వద్దు నాన్నా, ఒక్క నిమిషం ఆగు. ఉండరా, ఆగమంటుంటే ఉండు నాన్నా, ఉండమంటుంటే ఒక్క నిమిషం రా. ఒక్క నిమిషం. మా తండ్రి అయ్యా బాబాయ్. ఏమిటి, ఏమైంది అలా అయిపోయా? ఏదో చూడకూడదు చూసినట్టు. లేదు లేదు, అలాంటిదేం లేదు. సరే, బాబుకు మొదటి సంవత్సరం నిండిందా? ఇంకా 2 నెలల టైం ఉంది. మామూలుగా పిల్లలు 2 ఏళ్ల వరకు తల్లిపాలు తాగుతారుగా? కొంతమంది ఇంకా ఎక్కువ రోజులే తాగుతారు. నేనైతే 3 ఏళ్ల వరకు తాగాను. మరి బాబు పాలు తాగడం లేదే? అసలు నీకు పాలుస్తేగా తాగడానికి? ఏంటి? నా ఉద్దేశం యాక్సిడెంట్ లో ఒలిగిపోయి ఉంటాయి. ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? యాక్సిడెంట్ లో పాలు వెళ్ళిపోవడం ఏంటి? నీ కేసు చాలా చిత్రమైన కేసు. ఇందులో ఏమైనా జరిగే అవకాశం ఉంది. పైగా శ్రీనుకి బాటర్ పాలు అలవాటైపోయాయి. అసలే కూరలాగా వాడికి పైన 2 పళ్ళు వచ్చాయి. అనవసరమైన ప్రయత్నం చేయకుండా వాడికి బాటర్ పాలు పట్టించు. మిస్టర్ గోవిందరావు, మిమ్మల్ని డాక్టర్ గారు ఈ రోజే డిశ్చార్జ్ చేసేమన్నారు. తెలుసు తెలుసు. ఇదిగోండి మీ బిల్. 20,675 రూపాయల. నేనెవరిని? నా పేరేంటి? నేను ఎక్కడున్నారు? నాకు జ్ఞాపశక్తి పోయింది. నాకు అమీషియా వచ్చేసింది. డాక్టర్, నాకు అమీషియా వచ్చేసింది. డాక్టర్, ఏంటి, ఇంకో పేషెంట్ కి అమ్నీషియా వచ్చిందా? ఎవరికి? రూమ్ నెంబర్ 9 లో ఉన్న అతనికి. ఓ, గోవిందరావుకా? నాకేమైంది? నా పేరేంటి? నేను ఏ దేశంలో పుట్టాను? లండన్ లో, రూస్ లో, రోమ్ లో? నాకేం గుర్తు రావడం లేదు. హలో, మీరెవరు? మీరు ఈ హోటల్ యజమానా? నాకేం గుర్తు రావడం లేదు. నాకు అమ్నేషియా వచ్చేసింది. రిలాక్స్. నర్స్, ఈవేళ మార్కెట్ లో కిడ్నీ రేట్ అంత 50,000 వరకు ఉంది సార్. బిల్లు కట్టకపోయినా పర్వాలేదు. బిల్లుకు బదులుగా ఆపరేషన్ చేసి ఇతని కిడ్నీ ఒకటి అమ్మేసి. డాక్టర్, అలా చేయకండి. నేను ఇప్పటికే ఓ కిడ్నీ అమ్మేసి తీరేశాను. మీరు రెండోది కూడా తీసేస్తే నా ప్రాణం కాస్త హరి అంటుంది. హోటల్ ఎక్కడ కట్టాలి అని నా ఉద్దేశం. హాస్పిటల్ బిల్ ఎక్కడ కట్టాలి అని. కింద. డాక్టర్ పెద్ద ముదురులా ఉన్నాడే. దేవుడా, నువ్వే రక్షించాలి. ఏంటి ఇంత రాత్రిపూట నగల దుకాణం పెట్టింది? అరే, ఏమైతే మనకెందుకో. ఒక ప్రశ్న వేస్తే 100 ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. బాత్రూమ్ లో ఉన్నట్టుంది. ఈ పిచ్చిది బాత్రూమ్ నుంచి వచ్చేలోగా నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. గుడ్ నైట్ నాన్న. వెల్ డన్ మిస్టర్ ఆనంద్, వెల్ డన్. నువ్వు బాత్రూమ్ లో? నాకు ఇప్పుడు అర్థమైంది నీ మనసులో నా మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత మర్యాద ఉన్నాయో. పొద్దున బానే ఉన్నావు, ఉన్నట్టుండి ఏమైంది నీకు? నాకు నీ నిజ స్వరూపం తెలిసిపోయింది. పొద్దున డాక్టర్ కరెక్ట్ గా చెప్పాడు. ఏమన్నాడా పిచ్చాడు? పిచ్చి అతనికి కాదు, నీకు. నేను కనపడకుండా పోగానే ఎవరో పరాయి మగాడితో పారిపోయాననుకున్నావు కదా. చిచి, అవే మాట. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్.
నువ్వు నాతో చాలా నీచంగా ప్రవర్తించుంటావు. నన్ను ఒక బానిసలాగా చూసుంటావు. అందుకే ఇన్ని చీరలున్నా నాకు నచ్చిన చీర ఒక్కటి కూడా లేదు. ఇక ఈ నగలన్నీ అన్నిటికీ ఓల్డ్ ఫ్యాషన్. నువ్వు బలవంతంగా నీ చండాలపు ఇష్టాలని నా మీద రుద్దుంటావు. అందుకే నేను విసిగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుంటాను. అందుకే నాకు ఈ రోజు ఈ పరిస్థితి. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఏంటి అలాంటిదేం లేదు? మరి ఒక్కడే ఇక్కడికి వచ్చి పడుకోవడంలో అర్థం ఏంటి? There is a bedroom, there is a bed, I'm your wife. Then why is this stupid thing here? Speak out, come on, speak out. విషయం ఏమిటంటే డాక్టర్ గారే చెప్పారు నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదని. అందుకే నేను నీకు దూరంగా ఉంటున్నాను. No, నేను నమ్మను. మన పెళ్లి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మన ఇద్దరు ఇష్టంగా ఉండేవాళ్ళమా లేక ఇలాగే గొడవలు పడేవాళ్ళమా? ఎప్పటి వరకు నువ్వు ఈ ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్పవో అంతవరకు ఇంట్లో అడుగు పెట్టను. అరే అరే ఆశ, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. మంచులో తడిస్తే మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది. ప్లీజ్ లోపలికి వచ్చి పడుకో. మీరు లోపలికి రావాలంటే మన వైవాహిక జీవితంలో జరిగిన నిజాలన్నీ నాతో చెప్పాలి. ఏమండి, మన మనసులు కలిసి తనువులు ఒకటయ్యే ఈ సమయంలో మనం మనసు విప్పి ఒక గంట మాట్లాడుకుంటే మొదటి రాత్రి మధురమైన రాత్రిగా జీవితాంతం గుర్తుంటుంది. ఆలస్యానికి కోపం రాదుగా. ఏ ఆశ. ప్రియమైన ఆశ, జీవితంలో తీయని అనురాగం పెరుగుతుందంటే నీతో ఒక్క గంటే కాదు, ఎన్ని యుగాలైనా మాట్లాడుతూనే ఉంటాను. నీ ఆనంద్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిద్ర లేచావా? రా, నీకు టిఫిన్ రెడీ చేశాను. వేడి వేడి పూరి కుర్మా అన్నీ రెడీగా ఉన్నాయి. నువ్వు టీ తాగి త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. ఈలోగా మధ్యాహ్నం భోజనం కూడా రెడీ చేస్తాను. ఈ పనులన్నీ నేను చేయాల్సినవి నువ్వెందుకు చేస్తున్నావు? డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు 3 నెలల వరకు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. నువ్వే పని చేయకూడదు. వెళ్ళి బాబుతో ఆడుకో. మీరెంత మంచివాళ్ళు. నేనే అసలు ఆలోచించకుండా అనవసరంగా రాత్రి ఏవేవో అన్నాను. ఐఎమ్ సారీ. ఏం పర్వాలేదు, తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పే చోటు ఇదా? మరి మిగతా వాటికి? బాబు ఆనంద్, నీ పని అయిపోయింది. గుడ్ మార్నింగ్ బాస్. రేట్ ఉంటూ ఏం పని రా ఇది? ఇక్కడ కూర్చొని ఏగలు చంపుతున్నావా? నీకేం పని లేకపోతే కనీసం మిషన్లైనా శుభ్రం చేయొచ్చు కదరా? అదే బాస్, మెషిన్లు శుభ్రం చేస్తే ఏం లాభం? మీ అదృష్టానికి దుమ్ము పట్టింది, ముందు అద్దెలుపుకోండి. నోరుమూరా, కప్పలా బెకబెక వాక్కు. పొద్దు నుంచి ఏ గిరాకీ రాలేదా? అబ్బా వచ్చారు బాస్, కానీ ఇక్కడికి కాదు, అక్కడికి. కాసేపట్లో మా బ్యూటీ మేడం వచ్చేస్తారు. ఈలోగా హాట్ గా గానీ కూల్ గా గానీ ఏమైనా తీసుకుంటారా? చూడరా, వాళ్ళు ఎంత ప్రేమగా, ఎన్ని రకాలుగా, ఎంత నాజుగ్గా వాళ్ళ కస్టమర్లు సంతోష పెడుతున్నారు. నువ్వెందుకు పనికిరావు? నీకు నోట్లో నాలుక లేదా? అరే బాస్, ఉండే లాభం. అక్కడున్న మెషిన్లన్నీ కొత్త మోడల్స్ వి, ఖచ్చితంగా బాగా పనిచేస్తాయి. పైగా వాటిని నడిపే వాళ్ళు ఓయారి బామలు. బాస్, మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ఒకళ్ళిద్దరు అందకత్తల్ని పనిలో పెట్టుకోండి అని, కానీ మీకు నా మీద అసలు నమ్మకమే నా లేదు. ముందు ఎక్కువగానే వాగుతావు. అదేదో అక్కడికి వెళ్ళి వాగరా. మనం సగం ధరకే కార్డ్ ప్రింట్ చేస్తామని. వెళ్ళు వెళ్ళు. అరో, వినండి వినండి సోదరులారా, ఇక్కడ అన్ని రకాల ప్రింటింగ్ సగం ధరకే చేస్తాం. త్వరగా దయచేయండి, అడుగు ముందుకు వేయండి. సరేనా బాస్?
ఏంట్రా ఊరికే ఇచ్చినా మాకు అక్కర్లేదు. ఒరే టుంటుం కుర్రపుంక, వీధిలో వెళ్లే వాళ్ళని పిలుచుకోరా. మా కస్టమర్ని పిలిచావంటే నీ ఏటికి టీ తీర్పించేస్తాను. ఏయ్, నేను కుర్రాడిని తక్కువ అంచనా వేయకు. పాపం చూడటానికి చిన్న కుర్రాళ్ళకే కనిపిస్తుంటాను, పెద్ద పెద్ద మిషన్లు నడిపిస్తుంటాను. అవును కదా సరే బాస్? నీ ముందు నేను అసలే పిల్లాన్ని, ఇవన్నీ నాకేం తెలుస్తాయి? ఎవరండి మీరు? అరే, ఎందుకు ఏడుస్తున్నారు? ఒక కూతురు తన కన్న తండ్రిని ఎవరండి మీరు అని అడిగితే ఆ తండ్రి ఈ ఏడవక ఏం చేయగలడు? ఏంటి? మీరు మా డాడీయా? అవును, నీ ఒక్కగారు ఒక తండ్రిని. సారీ, ఓ యాక్సిడెంట్ లో నా జ్ఞాపక శక్తి పోయింది. తెలుసు, నాకంతా తెలుసు. అందుకే నీ ఏకైక తండ్రి ప్రేమతో నిన్ను చూడాలని వచ్చాడు. ఇదిగో నా అరటి పళ్ళు. కూర్చోండి డాడీ. ఓ గాడ్, మీరు బతికే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చనిపోయారని అబద్ధం ఎందుకు చెప్పారు ఆయన? ఏంటి ఏమన్నాడు? మీ ఆయన ఏమన్నాడు? నేను పోయానన్నాడా? ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పారు ఆయన? ఏం చెప్పమంటావమ్మా? మీ పెళ్లిలో కొంత బంగారం ఇస్తానని చెప్పానుగా, అందులో 2 కాసులు బంగారం తక్కువ ఇచ్చాను అంతే. చిన్న విషయానికి అల్లుడికి కోపం వచ్చింది. నన్ను ఏమన్నాడో తెలుసా? మీ మొహం చూడ నాకు ఇష్టం లేదు, మీరు నా దృష్టిలో చనిపోయారంటే అన్నాడు. మై గాడ్, ఇంత నీచంగా ప్రవర్తించారు ఆయన. రానివ్వండి, ఎలాంటి గుణపాఠం నేర్పిస్తాను చూడండి. వద్దు, అలాంటిదేం చేయదు, వదిలే. తల్లి, నువ్వు ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నావా? నేను వచ్చినట్టు మీ ఆయన గనక తెలిసిందంటే చాలా గాబరా పడిపోతాడు. ఆశ, నేను నిన్ను చూడాలని వచ్చాను, చూసేశాను. ఇక నేను వస్తానమ్మా. అరే డాడీ, మిమ్మల్ని నేను ఎలా వెళ్ళనిస్తాను? మీరు భోజనం చేసి వెళ్ళాలి, సరేనా? డాడీ, మీరెప్పుడు ఇలాగే భోజనానికి ముందు భగవంతుని స్మరించుకుంటారా? భగవంతుడు కాదమ్మా, అల్లుడు గారికమ్మా. ఆయన నాకు భగవంతుడి కంటే గొప్పవాడు, అన్నదాత. అల్లుడు గారికి జై. ఎక్కడ? అరే, అరే నెమ్మదిగా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. డాడీ డాడీ, పక్కపడి తర్వాత వేసుకోవచ్చు. మీరు ముందే పాయసం తాగేయండి. అయ్యయ్యో రామరామా, ఏంటి ఈ వెండి చెంబు ఇంకా ఇంట్లోనే ఉందా? వెండి కూర్చో. అరే తల్లి, నీకు అసలు ఏమీ గుర్తులేదు. ఈ చెంబు ఉండడం వల్లే ఇంట్లో సంతోషానికి గ్రహణం పట్టింది. ఇది ఇంట్లో ఉంటే దరిద్రం, పారేద్దాం. తల్లి, నీ యాక్సిడెంట్ కారణం ఆ వెండి చెంపారమ్మా. ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అది. తలుచుకుంటేనే నా గుండె కుబేలమంటుంది. రావరావా, తలుచుకోకూడదు రోయ్. భలే ఛాన్సులే, లలలా లలలా, లక్కీ ఛాన్సులే. ఏంటి విషయం? ఈ లోకంలో మనిషికి డబ్బే ప్రధానమా? అలా నేనెప్పుడు అన్నాను? అలా అని ఎప్పుడన్నావా? అసలు కట్నవాడికి మగాళ్ళని ఉరి తీసేయాలి. నేను మాత్రం కట్టంగా 1 పైసా తీసుకోలేదు. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అరే ఏమిటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు. మా డాడీ వచ్చారు. ఏంటి? మీ డాడీ వచ్చారా? భగవంతుడా, నీ కోడి దండాలు. కోడి ఇస్ గ్రేట్. ఎక్కడ మీ డాడీ? ఎక్కడ మీ డాడీ? డాడీ, మీరు ఆయన ముఖం చూడకూడదు అనుకున్నప్పుడు మీ ముఖం ఆయన మాత్రం ఎందుకు చూస్తారు? ముఖం ఏంటి? కట్టంలో ఏదో 2 కాసులు బంగారం తక్కువైందని నువ్వు బతుకుండగానే మా డాడీ చంపేశావు. చిచి, ఏంటా పిచ్చివాగుడు? బంగారం కట్నం అని. నువ్వు మొదటి నుంచి మా నాన్న ద్వేషిస్తూనే ఉన్నావు. కానీ ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం. అందుకే 2 అరటిపళ్ళు తెచ్చారు. ఒకటి నీకు, ఒకటి నాకు. అరటిపళ్ళ? ఒకటి నీకు, ఒకటి నాకా? కొంప మునిగింది. అమ్మ తల్లి, మీ నాన్న ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు ఏమేం జరిగిందో కొంచెం వివరంగా చెప్పమ్మా. ఆ? ఆ?
అయ్యో నన్ను ముంచేశారా, సర్వనాశనం అయిపోయింది. నా మరచమ్మ కూడా ఎత్తుకుపోయాడు. అసలే వెండి చెంబు. ఒరే దొంగ, ఒరే వెధవ, రేయ్. మా నాన్నది దొంగన్నామంటే మరీ ఎదుగుండదు. అరే వాడు మీ నాన్న కాదు, ఎవడో 420 గాడు. వాడు నీకు 2 అరటిపళ్ళు ఇస్తే నువ్వు వెండి చెంబే వాడికి ఇచ్చేసావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. అందరూ ఏమనుకుంటారో తెలుసా? 2 అరటిపళ్ళు ఇస్తే ఈ పిల్ల ఏమైనా ఇచ్చేస్తుందని. ఇక అందరూ అరటిపళ్ళే కాదు, అరటి గెలలే తీసుకొచ్చిస్తారు. నేనేం వినదలుచుకోలేదు. నా నెత్తి మీద దరిద్రం కూర్చుంది, అందుకే అంత పెద్ద మొత్తం నీకు వడ్డీకి ఇచ్చాను. తీసుకునేటప్పుడు ఏం చెప్పావు? 1 నెలలో తిరిగి ఇస్తానన్నావు. కానీ ఎన్ని నెలలైనాయి? అసలు నాకు నీ మీద నమ్మకం పోయింది. మెల్లగా మాట్లాడు సార్. వచ్చే నెలలో మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎలాగైనా సరే చూడు, కథలు చెప్పకు. పెళ్లిళ్ళ సీజన్ కి చాలా టైం ఉంది. ఈ దరిద్రపు ప్రెస్ లో దినాల కార్డు కొట్టించడానికి ఎవరు రారు. ఓయ్ ఓయ్, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఊరుకోరా. ఎలా ఊరుకోమంటారు బాస్? నాకు కూడా 2 నెలల జీతం బాకీ ఉన్నారు. నేను వీళ్ళ గొంతు తీసుకుని అందరికీ వినపడేలా అరుస్తున్నానా? రే, ఎక్కువ మాట్లాడావంటే ఒకటిస్తాను, 32 పళ్ళు రాలిపోతాయి. ఏమన్నా? పళ్ళు రాలగొట్టావా? రాలగొట్టు. వద్దురా, రేయ్. ఉండు బాస్. ఏయ్ సేట్, నేనంటే ఇంకా చిన్నవాడిని భయపడతాను. ఇది కత్తి, ఏంటను చేసేది? బాస్, మెగాస్టార్ గుర్తొచ్చాడు. బందలో ఉంది. నా డబ్బులు నువ్వు తర్వాత ఇవ్వు, కానీ ముందు ఈ సైతాన్ గాని ప్రెస్ నుంచి బయటికి పంపు. ఏంటి ఆలోచిస్తున్నావు బాస్? టుంటుమ్ గాడికి 2 నెలల జీతం బాకీ ఉన్నావు. నా మీద కత్తెత్తుతాడేమో అనేగా. కానీ భయపడద్దు బాస్, గాబరా పడకండి. నేను మీ ఉప్మా తిన్నాను. అదేం కాదురా, ఈ ప్రెస్ మూసేయాలనుకుంటున్నాను. బాగానే ఉంది. ప్రెస్ వల్ల 1 పైసా ఆదాయం రావడం లేదు. మరి ఇంకేం చేస్తావు? ఆ సముద్ర బొడ్డును చేసిన పాత ఉద్యోగమేనా? లేదు టుంటం, మళ్ళీ ఇంకోసారి ఆ అల్లంలో కొట్టుకుపోవడం ఇష్టం లేదు. ఆ సముద్రం నా సరస్వాన్ని దోచుకుంది. అయితే మరి ఇంట్లో నా భార్య పాత నగలు ఉన్నాయి. వాటిని అమ్మేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఇది మనీ లేనట్టు. అదే అర్థం కావటం లేదు బాస్. ఏదో How do you like my new dress? Isn't it pretty? బాగుంది కదా? ఇదిగో ఇలా చూడు, మొత్తం ఇల్లు మోడరేట్ చేస్తాను. ఇదే ఉంది, లోపలికి వచ్చి చూడు ఎంత బాగున్నాయో. బాస్, బయటికి నువ్వు చాలా అమాయకుల్లా ఉంటావు, కానీ ఇక్కడ భలే సెటప్ ఏంటో పెట్టేశావు. వాగుడు. ఏమందం గురు, ఈ కొత్త పెట్టిన ఎక్కడ పెట్టేశావు? టుంటుం అది పెద్ద కదరా, తర్వాత చెప్తాను, సరేనా? బాస్, అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైంది, అర్థం చేసుకోకపోతే డాష్. కానీ బాస్, పిట్ట అదిరిందనుకో, అబీబీ అబీబీ. ఏయ్, నోరు మీరా. ఆనంద్, ఆనంద్ చూడు, సీను కోసం ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాను. చూడు ఎలా ఆడుకుంటున్నాడు. ఇవన్నీ సీను డ్రెస్సెస్. ఆనంద్ ఇలారా, దిస్ ఇస్ ఫర్ అస్, కొత్త మోడల్. దీంట్లో ఒక విషయం ఉంది, గమనించావా? ఏ ఏ ఆశ ఆనంద్, నేనే డిజైన్ చేశాను. ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆనంద్, నీకు ఆ రోజు అన్నాను గుర్తుందా? నా నగలన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయని. దాంట్లో ఒక్కటి కూడా ఉంచకుండా అన్ని అమ్మేశాను. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా? ఆనంద్, ఓ గాడ్, ఏంటి ఆనంద్, మనం పిక్నిక్ వచ్చామా, సంతాప్ సభకు వచ్చామా? ఎండు చెప్పలాగా అలా మొహం మార్చుకున్నావేంటి? చెప్పు, ఏమైంది నీకు? ఏమైంది? ఆహా. చూడు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నీకు జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు. సర్లే, కనీసం నన్నన్నా ఎంజాయ్ చేయండి. హలో, ఈ ఆనందాన్ని నేను షేర్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఐఎమ్ ఆశా. సాగొచ్చండి బీర్ కొట్టి. యాంకర్ ఇంపోర్టెడ్ కదా? సారీ సారీ.
మాట చెప్పిన గురు, మన నాటు సరుకులో ఉండే నిష దీంతో ఉండదు. 4-5 క్యాన్లు కొడితే కానీ కనీసం కిక్కి ఇవ్వవి. అరే, ఈ గిటార్ ఇంటి ఇలా పడేశారు? ఎవరు వాయించరా, పాడరా? మా రాఖీ రాలేదుగా. ఓకే, మా ఫ్రెండ్ అండి, బాగా ఆడతాడు, బాగా పాడతాడు. అక్కడ చూడండి. ఈ టైంలో రాఖీ ఉంటే ఈ సీతాకోక చిలుకలు చూసి బాగా ఆడి, బాగా పాడి, దుమ్ము దులిపి మజా చేసేవాడు. అలాగా? నేను కూడా రాఖీగాడి బాబుని. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. బ్యాటరీ కొంచెం ఛార్జ్ చేసుకుంటాను. లేదు, నా వల్ల కాదు. ఆ అమ్మాయి కోసం నేను ఇక ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టలేను అంతే. డాక్టర్ గారు, తను నా భార్య నగలన్నీ అమ్మేసింది. వాటికి బదులుగా నాకు మిగిల్చింది ఈ ఏ ట్రేడ్ మార్క్ షర్ట్ మీద, ప్యాంటు మీద, బనీన్ మీద, ఆఖరికి నా డ్రాయర్ మీద కూడా వేసుకుని నేను తిరుగుతున్నాను. ఆ అమ్మాయి నా దగ్గర ఉంచుకొని నేను ఎన్ని బాధలు భరిస్తున్నానో మీకు తెలియదు డాక్టర్ గారు. డాక్టర్ ప్లీజ్, ఒక్కసారికి తన బంధువుల వివరాల కోసం మళ్ళీ టీవీ, న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇద్దాం. నో, ఐఎమ్ సారీ. ఇప్పుడే చెప్పానుగా ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టని. ఓకే డాక్టర్, మీరు డబ్బు ఖర్చు పెట్టదు, కానీ నేను నా మెదడుని ఖర్చు పెట్టి ఎలాగైనా ఆ అమ్మాయి జాతకాన్ని బయటికి లాగుతాను. ఒక్క నిమిషం. ఇంకా మెదడుందా నీ దగ్గర ఖర్చు పెట్టడానికి? ఆ విషయం మీకు తర్వాత తెలుస్తుంది. నేను ఇక్కడి నుంచి తిన్నగా గాంధీ చౌక్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు ఆనంద్ కుమార్? ఏం చేస్తానా, ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇస్తాను. అందమైన ఈ అమ్మాయి ప్రమాదంలో గత జీవితాన్ని మర్చిపోయింది, పాపం అమ్నిషా పేషెంట్, ఇప్పుడు నా దగ్గర తను ఉంటోంది, దయచేసి ఆమె ఊరు అడ్రస్ పూర్తిగా తెలుసుకోండి అంటారు. అంతే, అప్పుడు పోలీసులే కాదు తమ బంధువులతో కూడా వెతికిస్తారు. అప్పుడు తన అడ్రస్ కూడా తెలుస్తుంది. అరే కాస్త నా మాట. సారీ, ఇప్పుడు నేనేమి వినను. సముద్రంలో తుఫాన్ చెలరేగింది, ఆపాలని ప్రయత్నిస్తే తమరే కొట్టుకుపోతారు. హలో, గాంధీ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చక్రవర్తి స్పీకింగ్. హలో ఇన్స్పెక్టర్, నేను డాక్టర్ దయానంద్ మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు, చెవి నొప్పి తగ్గిందా, ఇంకా అలాగే ఉందా? డాక్టర్ గారు, చెవి నొప్పి అస్సలు లేదు, వంటి నొప్పి కూడా చాలా వరకు తగ్గింది. అంతా మీ మందులు మార్చావు. చూడండి, మా హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ పూర్తిగా నయం అవ్వకుండానే వెళ్ళిపోయాడు. అతను ప్రెస్ యజమాని, పేరు ఆనంద్ కుమార్. 1 మినిట్ డాక్టర్, 1 మినిట్. ఆనంద్ కుమార్. అతను అమ్నీషియా పేషెంట్, జ్ఞాపక శక్తి కోల్పోయాడు. ఓ, పాపం అతని పరిస్థితి చాలా దారుణం. ఆఖరికి సొంత భార్యను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. అరే రే. సిటీలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య ఫోటో ఇచ్చి ఈమె ఒక అమ్నీషియా పేషెంట్, ఈమెకి ఎవరూ లేరు, బంధువుల్ని వెతికి పెట్టండి అంటాడు. చాలా పెద్ద డిఫికల్ట్ కేసేనే. సిటీస్ ఒకవేళ ఆ పేషెంట్ మీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి వస్తే దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకండి. యా, ఓకే, డోంట్ వరీ డాక్టర్ గారు, నేనంతా చూసుకుంటాను. యా, ఓకే. నమస్తే ఇన్స్పెక్టర్ గారు, ఎస్, నా పేరు ఆనంద్ కుమార్. ఆనంద్ కుమార్. ఎస్ సార్. వస్తున్నా. అరే రే భగవాన్. రా. ఎలా నడుస్తుంది నీ ప్రెస్? సార్, మీకెలా తెలుసు నాకు ప్రెస్ ఉందని? అరే, మా పోలీసు వాళ్ళ దగ్గర అందరు పుట్టు పూర్వోత్తరాలు ఉంటాయి. ఫోటో కూడా తెచ్చే ఉంటావు. ఎస్ సార్. సార్, ఇంకేంటి, పబ్లిక్ లో పోలీస్ వాళ్ళ ఇమేజ్ కాస్త పాడైందా? కానీ మిమ్మల్ని చూస్తుంటే అసలు స్కాట్లాండ్ పోలీసులు కూడా మీ ముందు బలాదూర్ అంటారా? ఇది చూడండి సార్. ఈ అమ్మాయి అమ్నీషియా పేషెంట్ నిజం కదూ? సార్, ఆమె పూర్వ జ్ఞాపకాలన్నీ మర్చిపోయింది, అవునా? సార్, నేను ఈ అమ్మాయి వాళ్ళ బంధువుల అడ్రస్ వెతకాలి, అంతే కదా? సార్, మీరు ఇన్స్పెక్టర్ కాదు సార్. రిలాక్స్. ఇక్కడ చూడండి సార్, నా రోమాలు ఎలా డిక్క పొడుచుకున్నా. నేను చూసాను. నాకేదో అయిపోయింది సార్. మిమ్మల్ని మాటలతో ఎలా పొగడాలి? నువ్వేమి పొగడదులే కానీ జస్ట్ రిలాక్స్. యువర్ జీనియస్. ఐ నో, నాకు తెలుసు అది. ఓకే, కమ్. డోంట్ వరీ యంగ్ మ్యాన్,
ఈ అమ్మాయి కుటుంబ సభ్యులను వెతికే బాధ్యత ఇక నాది. యూ జస్ట్ డోంట్ వరీ. అది సరే, ఇంత మండు టెండలో తల మీద ఏమీ లేకుండా తిరగడం మంచిది కాదు. లోపల మెదడు వేడెక్కిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఎంత మంచి మాట చెప్పారు, కానీ ఎంత నేను తొందరలో. చెప్పాను కదా బాధ్యత నాదని, నువ్వు బాధపడకు. థ్యాంక్ యూ సార్. చెప్పేది విను. అతి ముఖ్యమైనది ఏంటి సార్? నువ్వు నీ మాడి మీద నిమ్మరసం రుద్ది స్నానం చేయి. అలా ఎందుకు సార్? మెదడులో వేడి తగ్గుతుంది, అంతేకాక మెదడు చల్లబడుతుంది. యు ఆర్ రియల్లీ కైండ్ సార్. అది Thank you. Thank you very much. ఓకే. వస్తాను సార్. ఓకే. అమ్మా. రాత్రి చెప్పాను కదా మీరు పొద్దునే లేవడానికి ఆలస్యం అవుతుందని. అరే ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను, వదలండి. ఏంటి ఇలా వచ్చా? నేను షాపింగ్ అని వచ్చాను. నేను వస్తాను. అరే ఆశ, ఆశ, ఏంటది? ఆశ, ఏం చేస్తున్నావు? ఆ దొంగను వెంబడించి వాడిని పట్టుకోపోతున్నాను. ఏంటి, నువ్వు దొంగను వెంబడిస్తావా? అది కారులో. అను, నువ్వెప్పుడు నా డ్రైవింగ్ చూడలేదు కదా, ఇవాళ చూడు నేను బండిని గాలి ఎలా పరిగెత్తిస్తాను. వద్దొద్దు, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేను శరీరం తీసుకెళ్తాను, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు చేసుకో. ఆశ, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? జోట్ మరియాను మీ పేరు ఎందుకు భయపడుతున్నావు? Shut up, బండి ఆపు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? నోరు మూసుకొని ఎలా ఉండమంటావు? ఆశ, ఆశ, నువ్వు మా ఇద్దరిని చంపేసేలా ఉన్నావు. బండి ఆపు. ఎలా ఉందా నా డ్రైవింగ్? నేను ఈ రోజు మన ఇద్దరిని పైకి పంపించేసేలా ఉందిరా. వద్దురా, నువ్వే రక్షించాలి. అరే చచ్చిపోతాడు. అరే ఇప్పుడు చెప్పాను, ఎలా ఉంది నా డ్రైవింగ్? అఘోరించినట్టుంది నీ డ్రైవింగ్. పాపం ఈ బండి ఎవరిదో? ఇంత పాడు చేసి పెట్టావు ఈ బండిని. ఇప్పుడు దీని యజమానికి ఏ సమాధానం చెప్తావు? ఇదేమిటో చూడు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు దీని గురించి ఆలోచించకండి. ఈ కారు మాదే, ఆ హారం కూడా మాదే. పాడైన కారు గురించి మాకేం బాధలేదు. మీ భార్యాభర్తలిద్దరూ ఎంతో గుండె ధైర్యంతో ఆ దొంగలు వెంబడించారు. దానికి మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ Thank యూ. you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్, మిమ్మల్ని ఎస్పీ గారు పిలుస్తున్నారు. నన్ను పిలుస్తున్నారా? అవును సార్. పట్టుకోండి. బాబు బాగున్నాడు కదూ? వెల్ డన్ యంగ్ మ్యాన్, వెల్ డన్. నువ్వు ఇంతకు ముందు ఏదైనా కార్ రేస్ లో పాల్గొన్నావా? ఇంత పెద్ద గ్యాంగ్ ని చాలా తేలిగ్గా పట్టించావు. సార్, డ్రైవ్ చేసింది నేను కాదు, ఆ అమ్మాయి డ్రైవ్ చేసింది. ఐ సీ. కార్ డాష్ బోర్డ్ లో ఓ అమ్మాయి ఫోటో ఉంటుంది, తీసుకురా. మిస్టర్, సుందర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ అమ్మాయి కనబడటం లేదని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఈ అమ్మాయికి మీకు ఏమిటి సంబంధం? లేదు సార్, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. తను అమ్నీషియా పేషెంట్, జ్ఞాపక శక్తి కూడా కోల్పోయింది. నా కర్మకాలి నా నెత్తి నెక్కు కూర్చుంది. మీరు ఎలాగైనా అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. సార్,
పిలిచినందుకు క్షమించండి. ఒకసారి మీరు ఇటు రండి సార్. ఎందుకయ్యా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్లీజ్. నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సార్ ఆ విషయం గురించి మీతో నేను కొంచెం చెప్పాలి ప్లీజ్. థ్యాంక్ గాడ్. ఏంటయ్యా? సార్ మీరు ఎవరినైతే అడుగుతున్నారో వాడి అమ్నీషియా పేషెంట్ సార్. ఏమిటి? లోకల్ పార్టీ సార్, బాగా తెలిసినోడు. అతనికి ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది. మరైతే ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి కాదు సార్, అమ్మ. సకల పిల్లల్ని చూడలేదా మీరు? అది సరే గాని మరి అలాంటప్పుడు సుందర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ అమ్మాయి కనబడటం లేదని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చుంటారు? ఇంకెవరు చేస్తారు సార్? ఇతనే చేస్తూ ఉంటాడు. అతను ఊరూరు వెళ్తుంటాడు. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ తన భార్య ఫోటో ఇస్తాడు. నిజంగా తన అమ్నీషియా పేషెంట్ అయింది, తన భార్యని అమ్నీషియా పేషెంట్ అని చెప్తుంటాడు. నాకు కూడా ఫోటో ఇచ్చాడు. చూడండి, సీఎం దగ్గర కూడా ఫోటో ఉంటుంది, పిఎం దగ్గర కూడా ఉండే ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు సార్? ఇది నా ఏరియాలో కేసు. నేను దీన్ని సాల్వ్ చేస్తాను. డోంట్ వరీ, మీరు వదిలేయండి. 1 minute సార్. సార్ మీరు కొంచెం వాడి నుండి దూరంగా ఉండండి. ముదిరినంటే కుక్కలాగా అందరినీ కలుస్తూ ఉంటాడు. బీ కేర్ఫుల్ సార్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. అది కాదు సార్, అమ్మాయి సార్. ఒక్క నిమిషం సార్, మాట్లాడండి సార్. రేట్ ఉంటు ఏంట్రా చూస్తున్నావు? వచ్చా కాగితాలు అందించు. ఇక్కడ నుంచో. కారు ఇక్కడెందుకు ఆపారు? మున్ని పుట్టినరోజు కదా, గుడికి వెళ్దామన్నారు. గుడికే వచ్చాం. మున్ని, ఎస్ డాడీ. ప్రెస్ లో అంకుల్ ఉంటారు, ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ అంకుల్. అరే మున్ని, నువ్వా? నన్ను ఆశీర్వదించండి అంకుల్. చిరంజీవిగా 1000 ఏళ్ల వర్తిల్లు. ఈరోజు నా పుట్టినరోజు. స్వీట్ తీసుకోండి అంకుల్. నీ పుట్టినరోజా? అవును. హ్యాపీ బర్త్డే. సారీ, నేను మర్చిపోయాను. ఇది ఏమన్నా మర్చిపోయే విషయమా సావిత్రి? ఆ దృశ్యాన్ని ఫోటోగా చేసి నా గుండె గూటిలో బదిలంగా దాచుకున్నాను. Stop. I know. You see this red flag? That means it's very high time. ఇలాంటప్పుడు స్విమ్మింగ్ చేయడం చాలా ప్రమాదం. ఇట్స్ వెరీ డేంజరస్. No. I'm sorry. As a lifesaver, I can't allow you. Please come back to 2 hours. I said go back. Please come back to 2 hours. మన సీనుగాడు ఈ టోపీలో భలే ముద్దుగా ఉన్నాడు కదా. అరే నీకు అస్సలు సిగ్గులేదు. ఇది మన ఇల్లు అనుకుంటున్నారా? అరే ఇదేం గొడవరా బాబు, నీకు ముద్దేగా పెట్టాను, ముద్దేం పెట్టలేదుగా. జాగ్రత్తగా వెళ్ళు మున్ని. చపాతీ తింటావా? వద్దు, నెల పోయిన తర్వాత పళ్ళు వచ్చిన తర్వాత తిను. ఆశా, 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 ఏమైంది ఆశా? ఆశా, రక్షించండి, మా మున్ని మునిగిపోతుంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యో, రక్షించండి. రాము, శంకర్, ఆశా, రాము, ఒక అమ్మాయి మునిగిపోతుంది. నేను వెళ్ళి కాపాడతాను, మీరు ఆశను చూసుకోండి.
భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ముని, అమ్మా, తల్లి, మీరు భయపడకండి. అమ్మా, ముని, నీళ్ళు బాగా తాగేసింది. పొట్టు మీద బాగా నొక్కండి, తను తేరుకుంటుంది. ముని. ఏమైంది డాక్టర్? ఎలా ఉంది రాష? సివియర్ హార్ట్ అటాక్. నువ్వు ఆమెను తీసుకురావడంలో ఆలస్యం చేసావు. 10 నిమిషాలు ముందే తీసుకొచ్చుంటే. ఐఎమ్ సారీ. నో. బాబు గారు, సముద్రంలో మునిగిపోయే వాళ్ళని కాపాడడం ఇతని వృత్తి. కొంతసేపటికి ముందు మున్ని సముద్రంలో ఈత కొట్టాలని వెళ్ళింది. అక్కడ ఉధృతమైన అలల్లో చిక్కుకుంది. ఆ సమయంలోనే ఆయన భార్యకు గుండె నొప్పి వచ్చింది. బాధతో తల్లడిల్లిపోయింది. కానీ ఆయన తన భార్యను వదిలి తన వృత్తి ధర్మం నెరవేర్చడానికి, మొన్నిని రక్షించడానికి సముద్రంలో దూకి మొన్నిని కాపాడారు. కానీ సావిత్రి, నేను లెక్కల్లో వీక్ అని ఒప్పుకుంటాను. కానీ ఒక్క ఫార్ములా మాత్రం బాగా తెలుసు. మైనస్ని ఒకటి చేస్తే ప్లస్ అవుతుంది అని. ఇక్కడ ఆనంద్ తన భార్యని, అక్కడ ఆశ తన జ్ఞాపక శక్తిని కోల్పోయారు. ఇద్దరూ తోడలేని వారే. నేను అందుకే ఆలోచించి ఇద్దరిని ఒకచోట చేశాను. అదృష్టం కొద్ది ఇద్దరు ఒకటవుతారేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అరటి పళ్ళ ఈ రోజు ఎవరు వచ్చారు? మళ్ళీ వాళ్ళకి ఏమేమి ఇచ్చేసావు? నేనే పాలు తాగే పసిపిల్లని కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఏమడిగితే అది ఇవ్వడానికి. ఈ రోజు కూడా మా డాడీయే వచ్చారు. డాడీయా? ఎవడు? ఆ ఫోటో దిగాడా? ఆ రోజు నా వెండి మార్చంపు తీసుకెళ్ళిపోయాడా? Don't talk too much. నా వెండి మరచంపు ఇది నీకెక్కడ దొరికింది? నువ్వు ఆ రోజు దీన్ని సరిగ్గా వెతకలేదు, అది అక్కడే గడ్డిలో పడింది. మా డాడీ కంట్లో పడింది కాబట్టి తీసుకొచ్చిచ్చారు. డాడీ ఎక్కడున్నాడు? ఏడి నీ డాడీ? Follow me. డాడీ, 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 అటు చూడు. డాడీ, డాడీ. అరే ఇదేమిటి తమాషగా ఉంది. ఇప్పుడేగా లోపలికి వచ్చారు, ఎలా మాయమయ్యారు? మాయమైపోయాడా? వీడితో పాటు ఇంకా ఏమేమి మాయమైపోయాయో. ఏమైంది? అరే ఇంత పెద్ద పెద్ద నా ఇతని కుందులు మాయమైపోయాయి. వెళ్ళి చెంబు పోయి కుందులు వచ్చే డామ్ డామ్ డామ్. కుందులు పోయి ఏ వస్తాయో డామ్ డామ్. నాకేం తెలీదు, నన్నేం అడగండి బాబు. అడగకపోతే ఎలా? ఎప్పుడు నువ్వే కదా ఆయనతో ఉండేది. షాపింగ్ కోసం డబ్బులు అడిగితే లేవంటారు. సరే రేషన్ కోసం డబ్బులు అడిగితే అప్పు చేయమంటారు. కనీసం సీను కోసం ఏమైనా కొనాలంటే వచ్చే నెల చూద్దామంటారు. ఏంట్రా ఇది? మీరిద్దరు ప్రెస్ లో కూర్చొని ప్రతిరోజు ఏం చేస్తుంటారు అక్కడ? తేనెటీగలు ఏం చేస్తాయి? పువ్వులు ఎక్కడుంటాయో అక్కడ వాళ్తాయి. మన ప్రెస్ ఎదురుకుండా బ్యూటీ ప్రెస్ అని ఒకటి ఉందిలే, దానికి ఓనర్ బ్యూటీ ఆంటీ. హాయ్ బ్యూటీ ఆంటీ, ఏంటలా చూస్తున్నావు? దీన్నే అంటారు దెబ్బకు దెబ్బ అని. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. ఇదేమిట్రా వింతగా ఉంది? బ్యూటీ ప్రెస్ అమ్మాయిలు ఈగలు తోలుకుంటున్నారు, మన ప్రెస్ లో జనం క్యూలో నుంచున్నారు. ఇంతకాలానికి లక్ష్మీదేవి కరుణించింది. అవును, మనస్ఫూర్తిగా. మీకు ఎన్ని కార్డ్స్ ప్రింట్ చేయాలి? ఆహా, భగవంతుడా నీకు శతకోటి దండాలు. అది కాదు, మేము మీకు 2000 కార్డ్స్ ప్రింట్ చేస్తాం. అంతా మీ ఇష్టం. సో స్వీట్. కానీ ఎడిట్ ప్రెస్ కంటే మా రేట్ కొంచెం ఎక్కువ. మీకేం ఇబ్బంది లేదు కదా? లేదు లేదు, మాకేం ప్రాబ్లం లేదు. ప్రింటింగ్ బాగుంటే పైసల గురించి ఎవరు ఆలోచిస్తారండి? రైట్. మా క్వాలిటీకి వాళ్ళ క్వాలిటీకి మధ్య బాగా తేడా ఉంది. అడ్వాన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ హలో, నువ్వు వచ్చేసా? ఇలా రా, నేను ఆర్డర్స్ తీసుకుంటాను, నువ్వు ప్రింటింగ్ స్టార్ట్ చేయి. నెక్స్ట్. ఇద్దరు వెళ్ళండి. ఎవరు లోపలికి వెళ్ళదు, ఎవరు వెళ్ళదు. లైన్ లోనే వస్తున్నాగా. మాకు మీ ఆర్డర్ అవసరం లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆర్డర్ నీకు కాదు, ఆ అమ్మాయికి ఇస్తున్నాం. బాస్, ఏయ్, పోరా. అవును, నువ్వేంటి ఇలా చేసావు? వాళ్ళందరినీ ఎందుకు పంపించావు? అసలు నువ్వు ఆర్డర్ తీసుకోండి. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఎవరు చెప్పారు ఇక్కడికి వచ్చి తమాషా చూపించమని? తమాషా? ఏం తమాషా? అసలు చండాలపు డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చావే, నీకు సిగ్గుపడడం లేదు? ఏమైంది బట్టలకి? నేనేమైనా 2 పీస్ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నానా? వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఇక్కడి నుంచి. నో, నువ్వు ఈ ప్రెస్ ద్వారా ఒక్క పైసా కూడా సంపాదించలేవు. ఎందుకంటే ఆ బ్యూటీ ప్రెస్ వాళ్ళు వాళ్ళ వయ్యారాన్ని చూపించి జనాలు పడగొడుతున్నారు. చూసావుగా, ఈ రోజు నేను కాస్త వయ్యారం మొలకబోయి కానీ ఎంతమంది క్యూలో నిలబడ్డారు. ఈ రోజు నుంచి ఈ ప్రెస్ ని నేనే నడుపుతాను. నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళ్తావా లేదా? నో మిస్టర్ ఆనంద్. నెక్స్ట్. ఇలాంటి బట్టలు తొడుకుని నా పరువు తీసేశావు, పైగా నాకే ఎదురు చెప్తావా? పదా ఇంటినాడు. You have started slapping me also, no? Wait, come home. I will also slap you. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. మీటర్ రీడింగ్ నోట్ చేయాలి, కార్డు ఇవ్వండి. ఒక్క నిమిషం. త్వరగా రండి ప్లీజ్. కార్ దొరకలేదు, రేపు రండి. ఎవరి అమ్మాయి? ఇది మన ఇంట్లో మన టేబుల్ సరుగులో దొరికింది కాబట్టి నాతో అబద్ధం చెప్పాలని ప్రయత్నించొద్దు. అసలు నిజం చెప్పు, ఎవరి అమ్మాయి? చూడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడిప్పుడే నాకు అన్ని అర్థం అవుతున్నాయి. ఇది మీ ప్రియురాలు, మీ ఒప్పుడు గట్టే. ఆగిపోయారే, కొట్టండి కొట్టండి. నేను అన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా, ఒక్కరోజు నువ్వు నన్ను చూడటానికి రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక సాకు చెప్పి నువ్వు నన్ను దూరంగా ఉంచడానికి ప్రయత్నించావు. కానీ ఈ రోజు తెలిసింది, నీకు నాకు మధ్య అడ్డం నా అనారోగ్యం కాదు, ఈ అమ్మాయేనని. మీరెప్పుడు అనేవాళ్ళు ప్రెస్ లో పని సరిగ్గా జరగడం లేదని. ఇప్పుడు అర్థమైంది నీకు ఏ పని అయితే బాగా జరుగుతుందనేది. నేను కళ్ళ కూడా ఊహించలేదు నువ్వు కూడా ఇంత నీచానికి దిగజారుతావని. అంతగా ఈ పదార్థాన్ని ఇష్టపడితే తెచ్చి ఇంట్లో పెట్టుకోవయ్యా. నేను సీను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. చూడానా, నేనేదైనా సహించగలను కానీ ఇది తట్టుకోలేకపోతున్నాను. ఆశా, ఆశా, ఆనంద్ నిర్దోషి. ఇందులో అతను తప్పేమీ లేదు. అసలు ఈ గొడవంతరికి కారణం నేను. మీ ఇద్దరు గొడవ చూసిన తర్వాత నేను జరిగింది దాచదలుచుకోలేదు. జరిగింది జరిగినట్టుగా చెప్పదలుచుకున్నాను. ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి మా హాస్పిటల్లో పనిచేసే నర్సు కమల. నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం నేనే కావాలని ఈ ఫోటో నీ టేబుల్ సొరుగులో పెట్టించాను. నా ఐడియా ప్రకారం నీకు గతం గుర్తొచ్చేయాలి, కానీ మిస్ అయింది. పాప ఆనంద్ పిచ్చోడు, అతనికి ఏమీ తెలియదు. అదేంటంటే నీ చండాలపు ఆలోచనలతో ప్రశాంతమైన మా సంసారాన్ని నాశనం చేయాలనుకుంటున్నా. అన్నా, నన్ను క్షమించు ప్లీజ్. అన్నా, క్షమించవా? సరదాగా నన్ను
ఆనంద్ డాక్టర్ ఏం చెప్పారంటే నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నా దగ్గరికి రావద్దని, మళ్ళీ ఎందుకు వచ్చావు? అరే ఏమైంది ఇప్పుడు? ఎందుకన్నారు? నోర్మై, ఒకవేళ జరగకూడదు ఏమైనా జరిగితే ఎందుకు అలా టెన్షన్ అవుతావు? రిలాక్స్. నా మీద చేతులు వేయకో. రక్షించు రక్షించు. అరుకో, మీ తల పగలు కొడతాను. ఇది నా జీవన్ మరణ సమస్య. మీరు నాతో పాటు ఇంటికి వచ్చి ఆ బంకమట్టిని బంకమట్టి అమ్మాయిని నాతో పాటు ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి. అసలు జరిగింది ఏం జరగాలండి? అసలు ఏం జరగకూడదు అదే జరిగింది. ఈ రోజు నా వల్ల ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది. తప్ప జరిగిపోయిందా? వెరీ గుడ్. సావిత్రి సావిత్రి, ఆమెతో పిలుస్తున్నాడు. ఏమిటి ఆడుతూ పాడుతూ హుషారుగా ఉన్నారు? అసలు విషయం ఏంటి తమ్ముడు? చాలా హ్యాపీ న్యూస్. ఈ వేళ హాస్పిటల్ స్టాఫ్ మొత్తానికి బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేయు. పార్టీ? పార్టీ దేనికి? డాక్టర్ డాక్టర్, మీరు నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అరే, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య తప్పు అంటే ఒకటే అర్థం ఉంది. నీకు ఆ సినిమా గుర్తుందా? ఒకటే తప్పు. లేదు డాక్టర్, విషయం ఏమిటంటే రాత్రి నా మంచం మీద నేను నిద్రపోతున్నాను. తర్వాత తను నా దగ్గరకు వచ్చి నన్ను ఆనుకుని పడుకుంది. వెరీ గుడ్. తర్వాత నిద్రలో ఉండగా తను నా భార్య అనుకుని కౌగులించేసుకున్నాను. దృష్టికి స్టార్టింగ్ పాయింట్ అదే. వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత ఇంకేం లేదు, నాకు మెలకు వచ్చేసింది. ఆ అమ్మాయిని దూరంగా నెట్టేశాను. డాక్టర్ డాక్టర్, ఒకసారి సరిగ్గా ఆలోచించండి. ఒక కన్యకి తన శీలం తన ప్రాణం కన్నా విలువైంది. పొరపాటుని ఈరోజు తనకేమైనా జరుగుంటే నీ జీవితం అంతా బాధపడేవాడిని. రండి డాక్టర్, ఇప్పుడు మీరు నాతో ఇంటికి రావాలి. ఆమె తల్లి వివరంగా చెప్పండి. ఆమె పేరు ఆశ కాదని, ప్రమాదంలో తన జ్ఞాపక శక్తి పోయిందని, ఆమెకు ట్రీట్మెంట్ చేయడం కోసమే నన్ను భర్తగా నటించమని చెప్పారని తనతో చెప్పండి. తను ఇంకా కన్యానని, తనకి ఇంకా పెళ్లి కాలేదని, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పండి. రండి డాక్టర్, రండి. తెలిసిపోయింది. ఏం తెలిసింది? నన్ను క్షమించు. ఇదంతా ఈ డాక్టర్ నీ ట్రీట్మెంట్ కోసం ఆడించిన నాటకం. నా తప్పేమీ లేదు. దయచేసి ఈ నాటకాన్ని ఒక కలగా భావించి మర్చిపో. నీకు నాకు ఏ సంబంధం లేదు. తినడానికి తాగడానికి కాస్త టైం ఇచ్చి చావచ్చుగా. ఇంటర్వెల్ ఇవ్వండి. అమ్మాయి వెళ్ళిందే? లేదు, ఇక్కడే ఉంది. తాగడానికి కాస్త కాఫీ అయినా ఇచ్చారా? మంచినీళ్ళు కూడా తాగలేదు. డాక్టర్, ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా తన పేషెంట్ కి మీలా ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చారా? చూసి పనసపండు బయటికి చూడటానికి ముళ్ళమయంగా కనిపించినప్పటికీ లోపల ఉండే తొనలు తింటే తీయగా ఉంటాయి. నా ట్రీట్మెంట్ ఈ అమ్మాయి మీ అబ్బాయేగా? ఒకవేళ తనకి ఇలాగే జరుగుంటే ఈమెను కూడా నాలాగే ఒక పరాయి మగాడి దగ్గర ఉంచేవాళ్ళ? చెప్పండి సార్, సమాధానం చెప్పండి. ఓ మాట చెప్పనా? నిన్ను కూడా నా సొంత కూతురు అనుకుని ఇలా చేశాను. నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకు జ్ఞాపక శక్తి లేదు. నిన్ను నువ్వే మర్చిపోయావు. నిన్ను అలా చూసి ఒక డాక్టర్గా కంటే ఒక బిడ్డకి తండ్రిగా బాధపడ్డాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక యువతిని ఈ జనారణ్యంలోకి ఒంటరిగా ఎలా వదిలేయగలను? అందుకే నేను ఆనంద్ నీళ్ళలోకి చేర్చాను. ఆనంద్ అందరిలాంటి వాడు కాదమ్మా. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి, ఇంకొకరు ప్రాణాలు కాపాడటం కోసం తన భార్య ప్రాణాలను త్యాగం చేశాడు.
ఆనంద్ చాలా ఉత్తముడు. అందుకే అతని నీడలో ఉంటూ నువ్వు ఈ రోజు వరకు పవిత్రంగా ఉన్నావు. అమ్మా, మొన్న నువ్వేంటో నీకు గుర్తులేదు, కానీ ఈ రోజుని గుర్తు చేసుకో. నిన్నటికి ఈ రోజుకి మధ్యన జరిగింది కూడా గుర్తు చేసుకో. బాగా ఆలోచించు, ఒక నిర్ణయానికి రా. ఈ కథని ముందుకు నడుపుతావో ఇంతటితో ముగిస్తావో నీ ఇష్టం. మూర్చుడు ఎలా ఉందో. ఏంటన్నా హుషారుగా ఉన్నా? అమ్మని చూశానా? మళ్ళీ తయారయ్యవా? నీకు అప్పుడే చెప్పాను కదా మన ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదని. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ కోపాన్ని పక్కన పెట్టి దయచేసి నేను చెప్పేది వింటారా ప్లీజ్? మీరు నాలాంటి అనాథ యువతికి మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, అందుకు చాలా రుణపడి ఉంటాను. నేను మీ భార్య నగలన్నీ అమ్మేశాను, కానీ ఒక్కసారి కూడా మీరు నన్ను కోపడలేదు. నన్ను క్షమిస్తారా? ఇంకేంటి? ఒక్క మాట. అది కూడా చెప్పే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవునానంద్, నేను నిజంగా మీ భార్య కావాలని వచ్చాను. ఈరోజు చాలా మంచిది, ఇది కూడా మంచిది. నా మెళ్ళో మంగళసూత్రం కట్టి నన్ను మీ భార్యగా చేసుకోండి. నువ్వెందుకు ఎగురుతున్నావు? చూడు, నేను నీ కోరిక నెరవేర్చలేను. దయచేసి నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వద్దు అనంత్, వద్దు, అలా అనకండి. ఇన్ని రోజులు మీతో కలిసిండి నేను మీకు బాబుకు బాగా దగ్గరైపోయాను. ఇప్పుడు మీకు దూరంగా నేను బ్రతకలేనండి. చూడు, కాలమే అందరికీ బతకడం నేర్పిస్తుంది. నువ్వు చదువుకున్న అమ్మాయివి. నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు అసలు ఎంతో గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు. కొంతకాలం ఓపిక పట్టు, నీ గతం గుర్తొస్తుంది. అప్పుడు నాకంటే మంచివాడు, గొప్పవాడు నీ చేయందుకోవడానికి తప్పకుండా వస్తాడు. నాకు నీ చెయ్యం కావాలి. ఐ లవ్ యు. ఐ విల్ కిల్ యు. థ్యాంక్ యూ. నువ్వు ఇలా ఒప్పుకో. రా నాతో. నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు. వెళ్ళు. వద్దు నా చెయ్యి. ఇలా కుక్కను కూడా ఇంటి నుంచి గంటేయరు. నేను వెళ్ళిపోతాను. వెళ్లే ముందు నా కానుతనాన్ని నాకు తిరిగి ఇవ్వండి. ఏంటి? నా పవిత్రతని నాకు తిరిగి ఇవ్వండి. నీ పవిత్రత? అలాంటి పని ఏం చేశాను? ఏం చేసావా? మర్చిపోయావా నేను నువ్వు చేసింది? ఏం చేశాను? నా బ్లౌజ్ బటన్ విప్పి ఇక్కడంతా నీ మొహం రుద్ది అంటూ మై మర్చిపోలేదు. తప్పు నీది. మరి నేను నిద్ర మత్తులో ఉంటే నా దగ్గరకు వచ్చి నుంచున్నావు. తెలియకుండా నేను 2 సెకండ్లు. మిస్టర్, 2 సెకండ్లు కానీ 1 సెకండ్ కానీ పరాయి ఆడదాని మీద చేయి వేసి అపవిత్రం చేసి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమంటావా? నా పవిత్రత ఏం కావాలి? ఏంటి ఎన్నిసార్లు చెప్తావు? నేనేదో చేసేసినట్టు. నిన్ను ఇలాగే వదిలేస్తే నీ వల్ల తల్లిని అవుతున్నానని కూడా అంటావు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళను. ఇది నా ఇల్లు. నువ్వు నన్ను లోపలికి పిలిచే వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను. నువ్వు నిరాహార దీక్ష చేస్తావో ఇంకేమైనా చేస్తావో అది నాకు అనవసరం. నేను మాత్రం నా నిర్ణయాన్ని చచ్చినా మార్చుకోను. అయ్యో, ఈ ఆకలితో నాకు పిచ్చి ఎక్కేటట్టుంది. ఏమైంది? పొద్దునుంచి ఏమైనా తినవా లేదా? అక్క చుక్క మంచి సరే సరే, పద లోపలికి వచ్చి ఏమైనా తిందువు గాని.
ఒక్కసారి లోపలికి వచ్చి తింటే సరిపోయిందా? పర్మనెంట్ గా పిలువ, వస్తాను. అయితే అక్కడే చావు. ఒక దిక్కులేని అమ్మాయిని కష్టపెట్టే మంచిది కాదు. రాత్రి నుంచి ఆకలిగా ఉంది. పొద్దునే తిన్నది, ఇప్పుడు ఏమి తిన్నదు. తిన్నావా? నీకు మనసు లేదా? ఎలా ఉన్నావమ్మా? రండి డాడీ, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. బేబీ డాడీ. ఏంటమ్మా విషయం? ఇలా బయట కూర్చున్నావు? అల్లుడు గారి కోసం ఎదురు చూస్తున్నావా? అవును డాడీ, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి నాన్న, ఈ రోజు మీ మనసులో నా మీద చాలా ప్రేమ పుట్టినట్టుంది. ఎందుకు అలా ఎందుకు అనుకుంటున్నావు? వీటి సైజు చూస్తే తెలుస్తుంది కదా. ఓ అదే, ఇది అరటిపళ్ళ సీజన్ కదా. డాడీ, మీకు నాకంటే మీ అల్లుడంటేనే ఇష్టం కదా. ఇది నన్ను అడగాల్సిన విషయమా? నాకు అల్లుడు గారంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆయనకి ఇక్కడ ఆకలేస్తే నాకు అక్కడ కళ్ళు తిరుగుతాయి. అరెరెరెరె, ఆ కళ్ళేవో ఈ రోజు నీకు ఇక్కడే తిరుగుతాయి. అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారా? నేను వెళ్తాను. డాడీ, మీరు కూర్చోండి. నాకు చాలా అర్జెంట్ పని ఉందమ్మా, నేను వెళ్తాను. ఏంటమ్మా నువ్వు? దొంగ వెధ. ఏం చేస్తున్నావు? ఎందుకు గొంతు విసురుతున్నావు? వదిలేయ్. ఎలా వదలు? వీడు ఆ మనిషే. మా నాన్నని చెప్పి 2 అరటిపళ్ళు తెచ్చాడు. ఇంట్లో వస్తువులన్నీ ఎత్తుకుపోయాడు. వీడి మొహం చూడకూడదు. వీడి క్రిమినల్ నెంబర్ 1. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. క్షమించు బాబు. తండ్రులు పడితే కానీ నీకు తిక్క నన్ను వదిలేండి. నిన్ను. నమస్తే సార్. మళ్ళీ ఏమైంది సార్? ఇతను ఎవరో నాకు తెలియదు. ఇంత ముందు వీడిని అసలు చూడలేదు. వీడింటి అడ్రస్ కూడా వెతికి కనిపెట్టాలా? కాదు సార్, ఈ మనిషి మామేనని చెప్పి నాటకమాడి నా ఇంట్లో చేరాడు. ఇంకా నా సామాన్లు అర్థమైపోయింది. ప్లీజ్ టు మీట్ యు సార్. నా పేరు చక్రవర్తి. నా పేరు మిస్టర్ గోవిందరావు. నేను ఈ రోజు వరకు ఏంటికి కన్నం వేయలేదు, ఎవరిని చీటింగ్ చేయలేదు. ఐ ఫ్రమ్ ఏ రాయల్ ఫ్యామిలీ సార్. ఓ రియల్లీ? బీహార్ ముషీరాబాద్ లో మాకు ఆస్తులు ఉన్నాయి సార్. అవి జైలు కదా? లేదు, మా ఇల్లు సార్. ఓ సో నైస్ టు మీట్ యు సార్. సార్, వీడు అసలు కేటీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 1 కూడా. మీరు వీడితో చేయగలరు. నువ్వు ఒక అమ్నీషియా పేషెంట్వి. డాక్టర్ దయానంద్ నీ గురించి మొత్తం అంతా చెప్పేశాడు. నీ భార్యని భార్యగా ఒప్పుకోవడం లేదు, మరి ఆమె తండ్రిని మావని ఎలాగంటావు? అమ్నీషియా ఆనంద్. సార్, డాక్టర్ నా గురించి కాదు, ఆ అమ్మాయి గురించి చెప్పుంటారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాట్? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఇన్స్పెక్టర్ చక్రవర్తిని చచ్చువేద్దాం అనుకుంటున్నావా? అరే ఇన్స్పెక్టర్ గారు వదిలేండి సార్, ఇతను నా అల్లుడు సార్. అల్లుడు గారు, ఇంటికెళ్ళి అరటిపండు తినండి, లేదంటే ఇతను లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది. వెళ్ళండి అల్లుడు గారు. మిస్టర్ గోవిందరావు, నీ సంగతి ఒకటి చూస్తాను. వెళ్ళండి అల్లుడు గారు, ఇంటికెళ్ళి అరటిపండు తినండి. ఇన్స్పెక్టర్ గారు, నా సిగరెట్ ప్యాకెట్. భలే పిచ్చాడువే, పోలీసులు ఏవి తిరిగేవారు. గెట్ అవుట్, గెట్ అవుట్. వీడు నాకే మొగుళ్ళ ఉన్నాడే. ఇంత పొద్దుపోయింది. ఒక వయసులో ఉన్న ఆడపిల్లని గల్లా దిక్కు లేకుండా వదిలేసి ఊరుకున్నావు. నీ హృదయంలో కాస్త కూడా దయ లేదా? దయ కావాలంటే ఆ దయానంద ఇంటికి వెళ్ళు, కావాలంటే వదిలేస్తాను. నేను ఈ చల్లో కావాలంటే ఐస్ క్రీమ్ అయిపోతాను, కానీ ఇంకెక్కడికి వెళ్ళను. అయితే అక్కడే పడుండు. క్లైమేట్ భలేగుందిరా. మందుతో పాటు ఈ టైంలో ఆ అమ్మాయి కూడా ఉంటే భలే మజాగా ఉంటుందా? అమ్మాయి కదా, అదిగో రెడీగా ఉంది. పడేద్దాం రా. పడేయాల్సిందేరా. హాయ్ స్వీటీ. హాయ్. వాట్ బేబీ, ఒంటరిగా కూర్చున్నావు? నథింగ్, జస్ట్ టైం పాస్. ఓ, పక్కనే మైలుంది, వస్తావా? మంచి టైం పాస్ అవుద్ది, గంట గడిపేద్దాం. నాకేం ఇబ్బంది లేదు. అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ మా బాస్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడరండి. ఓ, అదిరా విషయం. లోపల బాస్తో మాట్లాడి రేట్ ఫిక్స్ చేస్తా. అలాగే నడవండి రా. ఆనంద్, నీతో మాట్లాడడానికి పార్టీ వచ్చింది. నన్ను వెర్రి వెదవం చేయాలనుకోకు. ఆయన అసలు నన్ను నమ్మడే. అవును గురు, నిజంగా నీతో మాట్లాడడానికి వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెళ్ళండి వెళ్ళండి. నేను పగలంతా ప్రెస్ తెచ్చి పెడితేనే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడేంటి రాత్రి ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారు? ఏదో అర్జెంట్ ఆర్డర్ ఉంటుంది.
రండి రండి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. గురు నీతో కూర్చొని మాట్లాడే టైం లేదు. త్వరగా రేట్ చెప్పు. అరే బ్రదర్, నేను ఎప్పుడు న్యాయమైన రేటే చెప్తాను, ఎదురుగా ఉన్న వాళ్ళగా డబుల్ రేట్ చెప్పను. చూడరా వేణు, ఎదురింట్లో కూడా బ్యూటీ ఉన్నారట. నాకు ఆ విషయమే తెలీదు, మీ గురించి కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మొదట నాకు ఏరియాలో చాలా మంచి పేరు ఉండేది, కానీ ఎప్పుడు ఆ ఎదుటి వాళ్ళు కొత్త కొత్త అమ్మాయిల్ని అపాయింట్ చేశారో అప్పుడే నా వ్యాపారం పడిపోయింది. కానీ నిజంగా వాళ్ళ మెషిన్లు కొత్తవి, నా మెషిన్లు కాస్త పాత పడ్డాయి. లేదే, చూడటానికి అలా కనపడటం లేదే. చక్కగా ఫ్రెష్ గా ఉంది. ఓరి తమ్ముళ్ళు, చూసే వాళ్ళకేం తెలుస్తుంది, నడిపే వాళ్ళకే విషయం తెలుస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, ముందు రేట్ ఫిక్స్ చేయి. ముందు మీ అందరికి ఆల్బమ్ చూపిస్తాను, ఏ టైప్ కావాలో డిసైడ్ చేస్తే రేట్ ఫిక్స్ చేస్తాను. ఆల్బమ్ ఆల్బమ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆల్బమ్ గిల్బమ్ చూడక్కర్లేదు, నేను డైరెక్ట్ గా అమ్మాయినే చూస్తాం. అమ్మాయిని చూసారా? ఏమంటున్నారు? అదే గురు, బయట ఒక అమ్మాయి కూర్చుంది కదా, తానే పంపింది రేట్ నీతో ఫిక్స్ చేసుకోమని. అయితే మీరందరూ ఆ రేటు గురించి మాట్లాడారా? కాకపోతే సచ్చినులారా, మీరందరూ కలిసి నా వృత్తినే మార్చేశారు కదరా. ఆగట్రా, మీ పని చెప్తాను. నీకు ఇంకా దేశాలే మనలేదు, నీకు అమ్మాయి కావాలరా? మాకేం తెలీదు, ఆ అమ్మాయి పంపించింది. ఇంకెప్పుడైనా ఈ పిచ్చిది నా ఇంట్లో అడుగు పెట్టిందో నేను ఈ ఊరి నుంచే వెళ్ళిపోతాను. ఏంటిదంతా? నన్ను క్షమించు బాబు, నా మాట విను. నాకు ముందు నుంచి తెలిసి ఈ అమ్మాయి గతం మర్చిపోయిందని, అందుకే సరదాగా తన తండ్రి అని చెప్పి ఇంటికి రావడం మొదలెట్టాను. ఇంట్లోంచి చిన్న చిన్న వస్తువులు దొంగిలించేవాడిని. కానీ బాబు, ఇప్పుడు నేను నిజంగానే తను నా కూతురుగా ఒప్పుకుంటున్నాను. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా కూతుర్ని స్వీకరించండి. నన్ను మాత్రమే కాదు ఆనంద్, డాడీ మిమ్మల్ని కూడా తన సొంత అల్లుడిలా ఇష్టపడుతున్నారు. అలా చూడండి, ఆ కారు కూడా మీకు ఇవ్వడానికే తీసుకొచ్చారు. అది ఎయిర్ కండిషన్ కారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిద్దరు ఆ డబ్బా కార్లో కూర్చొని ఎటైనా వెళ్ళిపోండి. అల్లుడు గారు, నేనెంతో ప్రేమతో. నేనేమి విందలుచుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను చెప్పేది వినపడాలేదా? వెళ్ళిపోండి. ఏంటి ఆనంద్, డాడీ మీకు నీకెన్నిసార్లు చెప్పాను నా ఇంటికి రావద్దని, అయినా సరే వచ్చావు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. కూర్చో కూర్చో, నోర్మై. ఎందుకు ఎత్తుకున్నావాణ్ణి? ఆనంద్, నీకు మాటిస్తున్నాను, ఇకపై ఇక్కడికి ఎప్పుడు రాను. సీనియర్ నాతో వచ్చు. ఈ ఒక్కరోజు సాయంత్రం నేను వీళ్ళు వదిలి వెళ్ళిపోతాను. ప్లీజ్. రేపటి నుంచి వాడిని ఎలాగో నేనే చూసుకోవాలి. అలాంటిది ఈ రోజు ఎందుకు? ఈ రోజు వీడు నన్ను చూసేశాడు, అందుకే ఏడుస్తున్నాడు. రేపటి నుంచి వీడిని చూడడు, ఏడవడు. నా బుర్ర పాడు చేయకు. వాడి లైఫ్ నీ కాళ్ళు పట్టుకుంటానని సీనుని నా దగ్గర ఉంచు. ఈ ఒక్కరోజు మాత్రమే. ప్లీజ్ అన్న, ఐ బెగ్ యూ. ఇప్పటికైనా అర్థమైంది ఆనంద్ బాబు, భగవంతుడు కూడా నీ పెళ్లి ఆశాతోటి తెరిపించాలనుకుంటున్నాడని. అందుకనే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా బతకలిగావు. నెక్స్ట్ టైం ట్రక్కే కాదు, జంబో జెట్ గుర్తున్నా సరే బ్రహ్మాండంగా బతికేస్తావు. నో ప్రాబ్లం, ఐ ప్రామిస్ యూ, నో ప్రాబ్లం. బాబు బాబు ఆశ దగ్గరున్నాడు, మీకోసం ప్రార్థించడానికి గుడికెళ్ళింది. సరే, నేను మిగతా పేషెంట్స్ చూసేస్తాను. నువ్వెప్పుడు మీ వాడిని కంగారు మృగంలాగా సైకిల్ మీద తీసుకెళ్లి తిప్పుతూ ఉండేవాడివి. బహుశా ఏ జ్యోతిష్కుడో చెప్పుంటాడు వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది అని, అందుకే నువ్వు వేళ వాడిని నీతో తీసుకెళ్ళలేదు.
ఉంచు. ఈ ఒక్కరోజు మాత్రమే ప్లీజ్ ఆనంద్, ఐ బెగ్ యూ. ఏరేసానా ఏరేసానా ఆనంద్, భోజనం రెడీ చేశాను, రండి. వస్తున్నాను వస్తున్నాను. అరే రమ్మంటుంటే. రండి సార్. రమ్మంటున్నానా? రే టుమ్ ఎవరాది? మీ మావగారు మావగారా? రమ్మన్నానా? పదండి. ఏయ్ వదులు. ఏంటలా చూస్తున్నారు? మా బాస్ కి విషయం మొత్తం చెప్పండి సార్. నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు నోరు మూసుకో. ఏంట్రా ఇదంతా? నువ్వే చెప్పు టుమ్. బాస్ మీకు యాక్సిడెంట్ అయి మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, అప్పుడు ఆ కోటిగాడు కోర్టు నుండి మన ప్రెస్ అతనికి ఇచ్చేయమని ఆర్డర్ తీసుకొచ్చాడు. మన పని అయిపోయింది అనుకున్నాను, కానీ సరైన సమయానికి ఈ బాబు గారు వచ్చి అన్ని మాట్లాడి తన ఆస్తినంతా అమ్మేసి బాకీ తీర్చి పారేశారు. నన్ను తప్పుగా అనుకోకు బాబు. భగవంతుడు నాకు ఆస్తి బాగానే ఇచ్చాడు, కానీ నా వాళ్ళని నా నుంచి దూరం చేశాడు. కిందటి ఏడాది వరదలు వచ్చినప్పుడు నా వాళ్ళందరూ చనిపోయారు. ఈ లోకంలో నేను ఒంటరివాడిని అయిపోయాను. ఒకవేళ నాకు రేపు ఏదైనా అయితే నా చేతికి నిప్పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే నేను మీకు దగ్గర కావాలని ఇలా తిరుగుతున్నాను. బాబు నన్ను నమ్ము, నాకెలాంటి స్వార్థం లేదు. లోపలికి రండి, లోపలికి రండి మావయ్య, అందరూ కలిసి భోంచేద్దాం. చీను, ఇక్కడ కూర్చొని ఆడుకో, నాకు పనుందే. ఆనంద్, సీను చూసుకో. ఓకే. ఆశా, చూడు నాన్న, దేవుడికి దండం పెట్టు, దండం పెట్టు. ఆనంద్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ చేతులతో పెట్టు. డాక్టర్ గారు, మీ ట్రీట్మెంట్ మొత్తానికి సక్సెస్ అయింది. థ్యాంక్ యూ.
చాలాసేపు నుంచి భగవంతుని ప్రార్థిస్తున్నావు. భగవంతుని ఏం కోరుకున్నావేంటి? నువ్వేం కోరుకున్నావు? ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను. నేనేం కోరుకున్నానంటే, ఓ భగవంతుడా, నాకు పోయిన జ్ఞాపక శక్తి మళ్ళీ రాకూడదు. నేను ఆనంద్ కోసమే పుట్టాను. నా ఆఖరి శ్వాస విడిచే వరకు అతని కోసమే బతకాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనేం కోరుకున్నానో తెలుసా? నువ్వు నా నుంచి నా ఆశను దూరం చేసి నన్ను నా సీనుని అనాథలు చేశావు. ఇప్పుడు నాకు మరో ఆశ దొరికింది. తను నా నుంచి దూరం చేయక భగవంతుడాన్ని కోరుకున్నాను. ఏంటి హడావిడి? పిట్టలు రెండు ఒకే గూటికి చేరినట్టునే. అయినా మీరు ఇక్కడికి వచ్చారా డాక్టర్ గారు? మేమిద్దరం మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం. నేను ఆశ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వెరీ గుడ్. ఈ శుభవార్త వినాలని నా చెవులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి. శుభకారంలో ఆలస్యందుకు నేను వెంటనే వెళ్ళి మంగళసూత్రం దండలో పట్టుకొస్తాను. మీరు ఇక్కడే ఇప్పుడు ఈ గుళ్ళోనే పెళ్లి చేసుకుంటున్నారు. లేదు డాక్టర్ గారు, పంతులు గారు ఎల్లుండి ముహూర్తం పెట్టారు. శుభలేఖలు కూడా వేయించాం. మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. నో ప్రాబ్లం. నేను కూడా రేపు పక్క ఊళ్ళో ఇల్లు కొనడానికి వెళ్తున్నాను. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను. ఎల్లుండి ఈ గుళ్ళోనే బ్రహ్మాండంగా మీ ఇద్దరు పెళ్లి జరిపించేద్దాం. చూడు, పెళ్లికి 24 గంటల టైం ఉంది. రిహార్సల్ ఏమైనా చేయాలంటే చేసుకో, తర్వాత మళ్ళీ ప్రాబ్లం. నో ప్రాబ్లం కదా. నువ్వు ఇలా ఎక్కువగా తాగుతున్నావని మీ నాన్నగారు చేస్తే మీ నాన్నగారు చాలా బాధపడతారు. బాబురావు, ఈ పక్కేం కనపడలేదా? ఏముంది? ఇక్కడ అసలు కనపడడం లేదు. నువ్వు ఇళ్ల బ్రోకర్వా ఇంకే బ్రోకర్వైనా? 40 కిలోమీటర్ల దూరం నుంచి నేను కారు నడుపుకుంటూ వచ్చాను ఇక్కడికి. నువ్వు ఇంటి యజమాని లేదంటావు, తాళం చెవి కూడా లేదంటావు. కిటికీలో నుంచి ఇల్లు కొనమంటావా 20 లక్షలు పోసి? సారీ సార్. ఏంటి సారీ గిరి? ఈ కాలనీలో బంగ్లాలన్నీ ఒకేలా ఉంటాయా? అవును సార్. ఓ పని చేయి, ఆయన అడిగి పర్మిషన్ తీసుకో. ఆయన బంగ్లా చూస్తే నాకు ఐడియా వస్తుంది. ఆయన చాలా ముక్కోపు సార్, ఎవరితోనూ మాట్లాడరు. అరే, ఆయన బ్లూ మారుతి వెనకాల విత్లవ్ అని రాసింది. అలాంటి మంచివాడిని కోపిస్తాడంటావేటయ్యా? బహుశా నీకు ఆయనకి పడదేమో. సరే, నేను వెళ్ళి అడుగుతాను. గుడ్ మార్నింగ్ మిస్టర్ బంగ్లా చూడాలా? చూడండి. అంటే మీరు మా మాటలన్నీ విన్నారనమాట. అంటే మీరు మత్తులో కూడా స్పృహలోనే ఉంటారు. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఆ ఫోటోలో నా అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు లేదు, ఈ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. మరి ఆ ఫోటోని అంత దీక్షగా ఎందుకు చూస్తున్నారు? విషయం ఏంటంటే, ఈ ఫోటో చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఈ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీరు తొందరగా ఇల్లు చూసి బయలుదేరండి. అఫ్ కోర్స్. హలో ఫ్రెండ్. సార్, పైన బెడ్రూమ్ లో ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? అమ్మాయి పేరు అనిత సార్. పైకి వెళ్ళాడు అజయ్. ఆ అమ్మాయి అతని ప్రేయసి. తను ఉన్నట్టుండి మాయమైంది. అప్పటి నుంచి ఆమెనే తలుచుకుంటూ ఇతను కూడా పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. ఏ ఆ అమ్మాయి నీకేమైనా తెలుసా? లేదు లేదు, నాకు అమ్మాయిలు చూసి అలవాట్లేదు. అతని దేవదాస్ స్టైలు, చేతిలో బిస్కీ గ్లాసు చూసి సబ్జెక్టు ఖచ్చితంగా లవ్ స్టోరీ అయి ఉంటుంది అనుకున్నాను. ఓకే, బాయ్. మన పిచ్చోళ్ళ లైఫ్ సెటిల్ అయింది. పాపం ఈ దేవదాస్ జీవితం కూడా బాగు చేసేయాలి. నో ప్రాబ్లం. చూడు మిత్రమా, నీకంటే నేను వయసులో పెద్దవాణ్ణి. అందుకని జీవితం గురించి నీకంటే నాకు కాస్త ఎక్కువే తెలుసు అనుకుంటాను. ఒక్క మాట చెప్పనా? ఏంటి?
సమాజంలో ప్రేమను మించిన సమస్యలు చాలా ఉన్నాయి. జీవితం అనే పుస్తకంలో ప్రేమ ఒక పేజీ మాత్రమే. ఆ పేజీ తిరిగిపోతే పుస్తకాన్ని ఎవరు బయట పారేయరు. మిగిలిన పేజీలతో సర్దుకుని చదివేయాలి. అలాగే జీవితం కూడా. ఆ అమ్మాయి నీకు 3 నెలల నుంచి కనపడకుండా పోతే ఇప్పుడు ఎలా 3 నెలల కనపడుతుంది? నుండి అనిత కనపడడం లేదని మీకెలా తెలుసు? అయిపోయారా బాబు, అయిపోయాం. అది నాకు కాస్త జ్యోతిష్యం తెలుసు, నేను ఊహించి చెప్పాను, అది కాస్త కరెక్ట్ అయి కూర్చుంది. అంటే మీకు అనిత గురించి ఏమీ తెలీదా? అలా అని ప్రామిస్ చేయాలా? నువ్వు నా ప్రాణాలు తీస్తావేంటి? సారీ బాబోయ్, అతివాగుడు రుద్ర దయానందు అంటూ ఉంటాను. ఈ వ్యాధిని అతివాగుడు వల్ల ఆనంద్ జీవితం క్లైమాక్స్కి వచ్చేసేది. పాపం పరిగెత్తు, తొందరగా పారిపో. అమ్మా బుజ్జినన్నా ఒక్కసారి పిలు, ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా అని పిలు నాన్న, బోల్డ్ ముద్దులిస్తాను నీకు. చిను అమ్మా అని పిలు. అమ్మా పిలు నాన్న, ఒక్కసారి పిలు 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 పిలు. అమ్మా అరే నాన్న దగ్గరికి తర్వాత వెళ్దు కానీ అమ్మా పిలు. అమ్మా ఏంటి అన్న, 1 సంవత్సరం నిండుతోంది బాబుకి, ఇంకా అమ్మాని పిలవడం లేదేంటి? విషయం ఏమిటంటే మగాళ్ళం చాలా ముందు చూపు గలవాళ్ళం. నిదానంగా ఆలోచించే ఏమైనా చేస్తాం. కానీ మీ ఆడవాళ్ళు ఉన్నారే, తొందర చాలా ఎక్కువ. ఎప్పుడు లబలబా వాగుతూనే ఉంటారు. అదేం కాదు, ఆడవాళ్ళు కర్పూరం లాంటి వాళ్ళు, వెలిగించగానే ప్రకాశాన్ని వెదజల్లుతారు. కానీ మీ మగాళ్ళు ట్యూబ్లైట్ లాంటి వాళ్ళు, చాలా లేటుగా వెలుగుతారు. మళ్ళీ కరెక్ట్గా చెప్పావు. మేము నిజంగా ట్యూబ్లైట్లమే, ఆలస్యంగానే వెలుగుతాం. మేము వెలిగిన తర్వాత మీరంతా మా పవర్ చూసి అద్దరిపోతారు. ఏంటి బాబు, హారన్ కొడుతూనే వస్తున్నానుగా. పోలీస్ బండి అయితే మాత్రం మీద ఎక్కించేస్తావా? ఆగో, రివర్స్ చేస్తాను, నో ప్రాబ్లం. ఈ మారుతి కారు దేవదాసు నా వెంబడి పడ్డాడే. ఓ మై గాడ్, మిస్టర్ ఆనంద్, నా చేతులతో నేను ఎత్తున బండ పడేశానే. ఇప్పుడు క్లైమాక్స్ మొదలైపోయింది. నో రివర్స్, ముందడిగేయాలి. వాడు మనం చూస్తే ఇదిగో బాబు, ఇలా రా రా. ఏమిటి సార్? వెంటనే గేటు మూసేయి. ఇప్పుడు ట్రైన్ వచ్చే టైం కాదు. ఏం రాకపోతే ఏమయ్యా, చేతిలో 100 రూపాయలు వస్తున్నాయి కదా, మూసి. మంచిది సార్. బండాపు బండాపు. చచ్చింది గుర్రె. నువ్వు అటు పక్క చూడు. లాలిజో లాలిజో డాడీ? ఊరుకో నా ఏం పాడుతున్నారు? జ్వాల పడుతున్నాను. వాళ్ళే తీసుకోండి. సీను ఆశా, అరే టీ కాఫీ తాగడానికి టైం లేదు. రాత్రికి ఏకంగా బాదం పాలు తాగేది కానీ. పద పద తొందరగా, మనం గుడికెళ్ళి నీ పెళ్లి జరిపించేద్దాం. కానీ మరి పెళ్లి రేపు కదా? అవన్నీ ఇప్పుడేం అడగద్దు. ఆ పంతులు ముసలాడైపోయాట. ముహూర్తం పెట్టడంలో తన వల్ల పొరపాటు జరిగిందని ఇప్పుడే వచ్చి చెప్పాడు. ఇవాళే మంచి రోజుట, రేపు పెళ్లికి మంచిది కాదట. అందుకని గంట లోపల పెళ్లి అయిపోవాలట. నేను అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చేసాను. ఆనందేడి గాంధీ చౌక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు, ఇన్స్పెక్టర్ చక్రవర్తికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి. ఓ చూడు మిస్టర్ గోవిందరావు, నేను ఆశాన్ని తీసుకుని కొండ మీద ఉన్న రామాలయానికి వెళ్తున్నాను. నువ్వేం చేస్తావంటే, నాకు అర్థమైపోయింది. ఇక్కడ నుంచి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అల్లుడిని తీసుకుని డైరెక్ట్ గా గుడికి వచ్చేయాలి. అంతేగా? డన్. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. ఏంటి సార్, ఇది తీసుకోండి. మళ్ళీ ఇదేమిటి? నా పెళ్లి శుభలేక. నీకు పెళ్ళా? అవును సార్, రేపు పొద్దునే కొండ మీద రామాలయంలో సరిగ్గా 7:30కి. అరే నీ మొదటి పెళ్ళ ఏమైంది? సార్, తను స్వర్గస్థురాలైంది కదా.
అయితే మరి ఈ అమ్మాయి ఎవరు? సార్ ఈ అమ్మాయి ఆ రోజు మీకు ఫోటో ఇచ్చానే ఆ అమ్మాయి. నీ పాత పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? కాదు సార్, ఈ అమ్మాయికి పెళ్ళే కాలేదు. ఇదిగో ఒక్క నిమిషం ఆగు ఆగు ఆగు. మొదటి భార్య చనిపోయింది, తనకి రెండో పెళ్లి అవుతుంది. విషయం ఏంటంటే ఆమె కుమారే. అరే ఇదేలా వీలవుతుంది? మొదటి భార్య మరణించింది, ఆమెకు పెళ్ళైంది కానీ కన్యగానే ఉంది. ఆ పిచ్చెక్కి ఎలా ఉంది నాకు. లేదు సార్, మీకు వివరంగా చెప్తాను. అరే నాకేమి వివరించిన అవసరం లేదు, నన్ను క్షమించు. నీ మనసుకి ఎలా తోస్తే అలా చెయ్యి. కానీ ఒక మాట చెప్పు, ఈ కార్డ్స్ నువ్వు అందరికి పనిచేసావా? లేదు సార్, మీరే మొదలు పెట్టాను. అలాగా మిగతా వాళ్ళకి పిచ్చెక్కించడానికి ఇంకా టైం సార్, ఉందన్నమాట. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? సార్, నేను కారులో వస్తుంటే నా ముందున్న కారులోంచి ఈ టేప్ రికార్డర్ పడిపోయింది. ఎలాగైనా కార్ యజమాని కలిసి ఈ టేప్ రికార్డర్ నేను తిరిగి ఇచ్చేయాలి. కార్ నెంబర్ MP6116. ఏం బాబు, ఇది ఆర్టీఓ ఆఫీస్ లో కనబడుతుందా? ఇది పోలీస్ స్టేషన్. సార్ MP6116 ఎస్, వైట్ కాంటా సార్? అవును. అరే అది మన డాక్టర్ దయానంద్ గారి కార్ అండి. అది ఎవరిదైనా కానీ నాకేంట సంబంధం? సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీరు నాతో రండి. అలాగే. సార్ రేపు పొద్దున 7:30కు ముహూర్తం, మర్చిపోకండి. మర్చిపోను. అలాగే నువ్వు ఆ నిమ్మకాయ సంగతి మర్చిపోకు. ఎలా మర్చిపోతాను సార్, ప్రతిరోజు రుద్దుకుంటున్నారు. అయినా ఇంకా తగ్గనే లేదే. ఆనంద్, డాక్టర్ దయానంద్ కొండ మీద రామాలయంలో నీ కోసం ఎదురు చూస్తున్నారు. కొండ మీద రామాలయం దగ్గర ఎందుకు? నాకేం తెలీదు, అర్జెంట్ పని ఉంది, వెంటనే రమ్మన్నారు. అర్జెంట్ పనా? ఏం పర్వాలేదండి, మనం అక్కడికి వెళ్ళి ఆయన కలుద్దాం. అమ్మ, చచ్చాను రోయ్. ఏమవుతుంది? నువ్వు పద నాతోటి. ఏమైంది డాక్టర్ గారు? ఏంటి విషయం చెప్పండి. లోపలికి పద. నువ్వు చెప్తాను, చాలా మ్యాటర్ ఉంది. అయ్యో 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 అయ్యయ్యో. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ ఏం లేదే. అలా నాసికురాలా మాట్లాడు, పాపం చుట్టుకుంటుంది. ఈ గుళ్ళోని అతి పవిత్రమైన శక్తివంతమైన స్థలం ఇది. నువ్వు కళ్ళు మూసుకుని భగవంతుడి గురించి ధ్యానం చేయి. నేను వచ్చే వరకు కళ్ళు తెరవద్దు, బయటికి రావద్దు. కళ్ళు మూసుకో, చేతులు జోడించు. ఎక్కడ తెచ్చాడు ఈ డాక్టర్ గారు? మా అందరినీ రమ్మని చెప్పి మాయమైపోయాడు. పింజారి వెధవ. టైం సరిగ్గా లేదనుకో వాడికి. అరే పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? నా ముందుంటే ఒక్క తన్ను తన్నేవాడిని. అరే నిన్ను కాదు నాన్న, వాణ్ణి. వాడు రాని చెప్తాను. డాక్టర్ డాక్టర్ గారు ఎక్కడ కనపడలేదు? లేదు, అన్ని చోట్ల వెతికారు, ఎక్కడ కనపడలేదు. నేను కిందకెళ్ళి వెతుకుతాను. మిస్టర్ అజయ్, డాక్టర్ గారు బండి కిందే ఉంది అంటే ఆయన ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటారు. మనం ఆయన వచ్చేంత వరకు ఇక్కడ ఆయన కోసం ఎదురు చూద్దాం. ఈ పిచ్చాడు తన నెత్తిన తనే బండేసుకుంటున్నాడు. ఈ పెళ్లి జరుగుతా జరగనిస్తాడా? చేసిన ధ్యానం చాలు గానీ ఇక బయటికి రా. ఈ గుళ్ళో ఇంకో ఆనవాయితీ ఉంది. ఏంటది? ధ్యానం అయిపోగానే 1, 2, 3 అంటూ పరిగెత్తాలి. ఎక్కడి దాకా? మన ఇంటికి. ఇంకేం ప్రశ్న లేకు, అపచారం. 1, 2, 3.